Very good evening. Welcome back to Hindu News Analysis of 28th May. Friends, ఎలా జరుగుతుంది ప్రిపరేషన్ వచ్చేసి మనకి ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ గోయింగ్ వెల్. ఫ్రెండ్స్, మనం ఏంటి అని అంటే కనుక 1 జూన్ 2025 నుంచి మనకి ఏంటి అని అంటే న్యూ బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి అయితే కనుక మనం ప్రోగ్రామ్ అయితే రన్ చేస్తున్నాము. సో ద కోర్స్ ఫీచర్స్ వెరీ అఫోర్డబుల్, 45,000 అండి. యాజ్ ఎ సమ్మర్ కూల్ ఆఫర్ కింద మనం ఏంటి అని అంటే కనుక 30,000కే మనం ఈ కోర్స్ని ఆఫర్ చేస్తున్నాం అనమాట. సో ఓకేనా, కొంచెం మిడిల్ క్లాస్ ఆర్ పూర్ పీపుల్ మేము ఇంత అఫోర్డ్ చేయలేము అనేటువంటి వాళ్ళకి మనం ఏంటి అని అంటే ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఆప్షన్ ప్రొవైడ్ చేసాము. సో దట్ 5,000 per month దే కెన్ పే ద ఫీ. ఓకే, అండ్ కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసి మనకి ఏంటి అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఫ్రెండ్స్ మనకి కోర్సు. అండ్ ఈ ఆఫర్ వచ్చేసి మనకి కేవలం 31st మే వరకు మాత్రమే ఉందన్నమాట. మీకు ఈ కోర్సుకి సంబంధించి ఇంకేమైనా కూడా డౌట్స్ కానీ ఏమైనా కూడా ఉన్నా కూడా సో జస్ట్ కాంటాక్ట్ విత్ ద నెంబర్ విచ్ వాజ్ డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. అలాగనే మనం ఏంటి అంటే ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేటువంటిది కూడా రన్ అవుతుంది. సో బికాస్ ఆప్షనల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో లైక్ మా ఆఫర్ చేసేటువంటి ఆప్షన్స్ వచ్చేసి లైక్ పిఎస్ఐఆర్, పబెడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ అనమాట. సో మనకి రికార్డెడ్ అండ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ రెండు అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట. సో దీని గురించి కూడా యూ కెన్ మెసేజ్ టు ద గివెన్ వాట్సాప్ నెంబర్ ఫర్ ఎనీ ఆఫ్ యువర్ డౌట్స్. నెక్స్ట్, యాజ్ ఏ సురేష్ సార్ బర్త్డే ట్రీట్ కింద మనం ఏంటి అని అంటే కనుక ఫ్లాట్ 20% ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మొత్తం అన్ని కోర్సెస్ మీద, రైట్? స్టార్టింగ్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ టు ద హైయెస్ట్ కోర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ మనం ఏంటి అని అంటే 20% ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో డోంట్ బీ లేట్, టేక్ దిస్ ఎర్లీ బర్డ్ ఆఫర్. Okay, enough. Let us come back to the today's news articles of 28th May. The first important article is nuclear talks with Iran suspended after the president's death. Friends, this particular article is very very important from the exam point of view. As far as ఎగ్జామ్ ఈజ్ కన్సర్న్డ్, మనం ఏంటి అని అంటే మన సిలబస్ మనం చూస్తున్నట్లయితే కనుక మనకి ఈ యొక్క న్యూక్లియర్ టాక్స్ విత్ రెస్పెక్ట్ టు ఇరాన్ సస్పెండెడ్ ఆఫ్టర్ ప్రెసిడెంట్స్ డెత్, ఇది మనకి ఏంటి అని అంటే జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేటువంటి ఒక టాపిక్ అయితే ఉంది మనకి. అందులో మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఆర్టికల్లో మనకి అక్కడ ఇంపార్టెంట్ అనమాట. అయితేనా న్యూక్లియర్ టాక్స్ విత్ ఇరాన్ సస్పెండెడ్ ఆఫ్టర్ ద ప్రెసిడెంట్స్ డెత్. సో మనం రీసెంట్గా న్యూస్లో ఆల్రెడీ మనం చూస్తున్నాము, ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ఇబ్రాహీం రైసీ రీసెంట్గా హెలికాప్టర్ క్రాష్లో మనకైతే చనిపోయారండి. అలాంగ్ విత్ హమ్ 4 to 5 అదర్ అఫీషియల్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ హెలికాప్టర్ క్రాష్లో అన్ఫార్చునేట్లీ సో దే హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్. అయితే ఇన్ దిస్ కాంటెక్స్ట్లో వీళ్ళు ఏం చెప్తున్నారట, న్యూక్లియర్ టాక్స్ విత్ ఇరాన్ సస్పెండెడ్ ఆఫ్టర్ ద ప్రెసిడెంట్స్ డెత్. సో ప్రెసిడెంట్ ఈయన చనిపోవడం కారణంగా ఈ సర్కమ్స్టాన్సెస్లో మనము ఈ సిచ్యువేషన్స్లో ఈ న్యూక్లియర్ టాక్స్ని కంటిన్యూ చేయటం ఇట్ మే నాట్ బి అప్రోప్రియేట్. సో లెట్ us సస్పెండ్ ఫర్ ఏ వైల్ అని చెప్పి మనకి ఏంటి అని అంటే కనుక ఈ న్యూక్లియర్ టాక్స్ని అయితే సస్పెండ్ చేశారు. ఏంటి న్యూక్లియర్ టాక్స్, ఏంటి దీని గురించి గోలంతా కూడా ఏంటి, సింపుల్గా మనకు తెలిసినట్టుగా మనం 4-5 పాయింట్లలో రాసేసుకుందాం. సో న్యూక్లియర్ టాక్స్ వాళ్ళు చెప్పేటువంటి న్యూక్లియర్ టాక్స్ ఏంటి అని అంటే కనుక ఒక న్యూక్లియర్ డీల్ గురించి మాట్లాడుతున్నారండి వాళ్ళు. ఆ న్యూక్లియర్ డీల్ పేరు ఏంటి అని అంటే ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటాం అనమాట. ఇరాన్ న్యూక్లియర్ డీల్, ఇరాన్ న్యూక్లియర్ డీల్. దిస్ ఈజ్ ఆల్సో అఫీషియల్లీ నోన్ యాజ్ JCPOA అంటారనమాట. JCPOA. వాట్ ఈస్ JCPOA? జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఓకేనా, జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో JCPOA అంటారు ఈ యొక్క డీల్ యొక్క అఫీషియల్ నేమ్ అనమాట. సో మన క్వశ్చన్ ఎలా అడుగుతారు, JCPOA జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని అడుగుతారు. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ అని చెప్పి మనకి ఇండియా, చైనా రకరకాల ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. సో ద ఆన్సర్ ఈజ్ యాక్చువల్లీ ఇరాన్కి అసోసియేటెడ్. ఇది మనకి ఓకే, అప్పుడే మనకు 2 మార్క్స్ వచ్చేసినాయి. ఓకే, ఈ న్యూక్లియర్ డీల్ గురించి మనం రాసేటప్పుడు మెయిన్స్లో కూడా ఏంటి అని అంటే సో JCPOA అని మెన్షన్ చేయాలన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ మెన్షనింగ్ డైరెక్ట్లీ ఇరాన్ న్యూక్లియర్ డీల్ యూ షుడ్ మెన్షన్ ఇట్స్ అఫీషియల్ నేమ్ జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఓకే, ఎప్పుడు సైన్ చేసుకున్నారు? యాక్చువల్లీ ఈ టాక్స్ వచ్చేసి 2013లో స్టార్ట్ అయ్యాయి మనకి, 2015లో సో దే రీచ్డ్ సమ్ డీల్ అనమాట. 2015 బై ద ఇయర్ 2015 దే రీచ్డ్ దిస్ పర్టికులర్ న్యూక్లియర్ డీల్. ఓకే, దెన్ ఎవరెవరి మధ్య అంటే ఒకళ్ళు ఆల్రెడీ తెలుసు మనకి, ఇరాన్ ప్లస్ ఇంకెవరెవరున్నారంటే P5+1 అంటారనమాట.
అంటే ఆన్ ఎల్హెచ్ఎస్ సైడ్లో మనం ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ మ్యాథమెటిక్స్ తీసుకుంటే వన్ సైడ్ వచ్చేసి మనకి ఇరాన్ ఉంది, ఆన్ ద అదర్ సైడ్ మనకి ఏంటి అని అంటే P5+1 కంట్రీస్ ఉన్నాయి. ఏంటి P5 అంటే ఏంటంటే పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి 5 పర్మనెంట్ మెంబర్సు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకొక ఎక్స్ట్రా పర్సన్, వీళ్ళ 6 కలిసి ఒకవైపు ఇరాన్తో చేసుకున్నటువంటి డీల్ అనమాట. మరి పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎవరెవరు గబగబా చెప్పేయచ్చు కదా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సెకండ్ వన్ వచ్చేసి UK, థర్డ్ వన్ వచ్చేసి రష్యా, ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్రాన్స్ అండ్ ఫైనలీ ఫిఫ్త్ వన్ వచ్చేసి చైనా. ఈ 5 పర్మనెంట్ మెంబర్ నేషన్స్ అండి, పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు. ప్లస్ ద అదర్ పర్సన్ ఎవరు అని అంటే కనుక జర్మనీ. సో జర్మనీ. ఈ P5+1 కంట్రీస్ ఒక పక్కన అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ మరొక పక్కన, వీళ్ళిద్దరూ కలిసి 2013 to 2015 మధ్య చేసుకున్నటువంటి డీలే ఈ యొక్క ఇరాన్ న్యూక్లియర్ డీల్ అనొచ్చు, లేకపోతే నేను అఫీషియల్గా పిలుస్తాను అని అంటే JCPOA, జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని కూడా అంటారనమాట మనకి. అయితే ఎందుకు డీల్ అసలు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ ఏ డీల్? ఈ డీల్ దేని గురించి చెప్తోంది అసలు? డీల్ దేని గురించి చెప్తోంది అనడానికన్నా తెలిసే ముందు మనం ఇరాన్ ఏం చేస్తుందో తెలియాలన్నమాట. దెన్ ఈ డీల్ గురించి మనం మాట్లాడచ్చు. ఇరాన్ ఏం చేస్తోంది అని అంటే డేంజరస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని పర్స్యూ చేస్తుంది. అనమాట. ఎలా చేస్తుంది? సో ఇప్పుడు మనం చూసినట్లయితే మామూలుగా మనకి ఏంటి, ఈ న్యూక్లియర్ రియాక్టర్స్కి కానివ్వండి వీటిల్లో మనం ఏం వాడతాము అని అంటే న్యాచురల్ యురేనియం అనేటువంటిది మనకి ఏంటి అని అంటే సో uranium-235 అండ్ యాజ్ వెల్ యాజ్ uranium-238గా మనకి ఏంటి అని అంటే కనుక సో 2 రకాలుగా మనకి డివైడ్ అయి ఉంటుంది అనమాట. అంటే దాన్ని ఐసోటోప్ అంటారు. సో యాక్చువల్లీ ఈ ఐసోటోప్ ఫార్మాట్లో మనకైతే ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది uranium-235 అండ్ యాజ్ వెల్ యాజ్ uranium-238. సో జనరల్లీ ఈ యొక్క న్యాచురల్ యురేనియంలో మనకి uranium-238 కాన్సన్ట్రేషన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే 99.3% కాన్సన్ట్రేషన్ ఉంటుంది. uranium-235 ఓన్లీ 0.7% కాన్సన్ట్రేషన్ ఉంటుందన్నమాట. అయితే మనకేంటి అని అంటే ఉపయోగపడేది ఇప్పుడు ఈ uranium-235. ఈ uranium-235 యొక్క కాన్సన్ట్రేషన్ని మనం ఇంప్రూవ్ చేయాలి. Natural uranium consists of 2 different things. First one is uranium-235 plus uranium-238. uranium-238 యొక్క కాన్సన్ట్రేషన్ 99.3% ఉంటే uranium-235 కాన్సన్ట్రేషన్ 0.7% ఉంటుందన్నమాట. సో దీని యొక్క కాన్సన్ట్రేషన్ని మనం ఏం చేయాలి అని అంటే ఇంప్రూవ్ చేయాలి. సో దీని యొక్క కాన్సన్ట్రేషన్ 0.7% దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 4 to 5% మనం ఏంటి అని అంటే ఇంక్రీజ్ చేయాలి. సో దేని గురించి? ఎలక్ట్రిసిటీ జనరేషన్. సో ఇన్ కేస్ మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయాలి. ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. మరి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో మనం ఈ 4 to 5% కాన్సన్ట్రేషన్కి ఎన్రిచ్ చేసి ఇలా కాన్సన్ట్రేషన్ని ఇంక్రీజ్ చేస్తే సో దాన్ని ఏమంటావు అంటే యురేనియం ఎన్రిచ్మెంట్ అంటాం అనమాట. సో మనం ఏం చేస్తున్నాము? కాన్సన్ట్రేషన్ని ఇంక్రీజ్ చేస్తున్నాం దాన్ని. ఓకేనా? ఎక్కడికి? 0.7% దగ్గర నుంచి 4 to 5%కి కాన్సన్ట్రేషన్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. దట్ ఈస్ ఫైన్. సో కానీ అయితే ఈ 4 to 5% దాటి ఎన్రిచ్ చేస్తూ ఉంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 10%, 20% ఆర్ 50% ఈ రకంగా మనము ఈ యొక్క uranium-235 కాన్సన్ట్రేషన్ని ఇంక్రీజ్ చేసేస్తూ ఉన్నామనుకోండి. కాన్సన్ట్రేషన్ని ఇంక్రీజ్ చేసేస్తూ ఉంటే సో ద ప్యూరిఫైడ్ దిస్ మచ్ ఎన్రిచ్డ్ ఆర్ ప్యూరిఫైడ్ యురేనియం అనేటువంటిది పెద్దగా దేనికి ఉపయోగపడదు, ఒక చిన్న స్మాల్ పర్పస్కి తప్ప. ఆటమ్ బాంబ్స్ తయారు చేయడానికి ఉపయోగించవచ్చు అనమాట. ఎవరైతే యురేనియంని
మామూలుగా పీస్ఫుల్ పర్పసెస్కి, సివిలియన్ పర్పసెస్కి ఉపయోగించాలి అనుకుంటారో వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ జనరల్గా న్యూక్లియర్ కాన్సన్ట్రేషన్ యురేనియం కాన్సన్ట్రేషన్ అనేటువంటిది 4 to 5% ఇంక్రీజ్ చేస్తే చాలు. సో దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. అలా కాదని చెప్పి 30%, 50% కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తున్నారు అని అంటే కనుక, అంటే అగైన్ మళ్ళీ ఎలా ఇంప్రూవ్ చేస్తారు? సెంట్రిఫ్యూజ్ దాని ద్వారా చేస్తారు. సో ఓకే, ఇంకా ఆ నెటిగ్రిటీస్కి మనం వెళ్ళాల్సిన, ఫిజిక్స్కి నెటిగ్రిటీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. వాట్ ఇరాన్ ఈజ్ డూయింగ్ ఈజ్ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ ఇట్స్ న్యూక్లియర్ కాన్సన్ట్రేషన్, యురేనియం కాన్సన్ట్రేషన్. దీన్ని ప్యూరిఫై చేసేస్తుంది అనమాట, ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేసేస్తుంది. సో ఇది చేసేయడం వల్ల ఏం జరుగుతుంది? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ థ్రెటనింగ్ ద ఎంటైర్ వరల్డ్, దట్ భయపెడుతుంది ప్రపంచం మొత్తాన్ని, నేను యాటమ్ బాంబ్ని ఇది చేస్తాను. సో జనరల్గా ఎందుకు ప్యూరిఫై చేస్తారు? ఇప్పుడు ఒక మర్డర్ చేసేవాడే కదండి, ఒక గన్నో లేకపోతే ఒక పిస్టలో లేకపోతే ఒక నైఫ్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. సో అలాగని నేను ఊరికే పట్టుకొని తిరుగుతాను అటు ఇటును అంటే భయపెట్టడానికి కదా అవతల వాళ్ళని, అంతే కదా. అలాగా ఇరాన్ ఏం చేస్తుంది? కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తూ ఉండడం వల్ల మనకి ఏంటి అని అంటే మిగతా ప్రపంచానికి భయం వేస్తుంది అనమాట. ఎక్కడ ఈ ఇరాన్ యాటమ్ బాంబ్ని తయారు చేస్తుందో, లేదా బై మిస్టేక్ ఇది తయారు చేసే ప్రాసెస్లో ఇది ఎక్స్ప్లోడ్ అయిపోతుందో, సో ఇవి ఎక్స్ప్లోడ్ అయిపోతే ఏంటంటే ప్రపంచం మొత్తం అంతమైపోతుంది దానివల్ల అన్నెసెసరీ కానీ, ఓకేనా అండి, అలా అయిపోతుందో అనేటువంటి భయంతో మనకి ఏంటి అని అంటే కనుక మనం ఏం చేసాము అని అంటే ఇరాన్ మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేసాం. ఇరాన్ మీద ఈ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని నువ్వు ఆపకపోతే కనుక, ఇప్పుడు మనం భయపెడతాం, చెప్తాం చెయ్యొద్దు అని చెప్తాము. సో వింటే దట్ ఈస్ ఫైన్. ఇంకా వినకపోతే ఏం చేస్తాము? శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తారనమాట. శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం అంటే ఇరాన్ దగ్గర జనరల్గా ఆయిల్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది, ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద బాగా డిపెండ్ అవుతుందన్నమాట. సో మనం శాంక్షన్స్ ఇంపోజ్ చేసాము అని అంటే అర్థం ఏంటి అని అంటే ఈ ఆయిల్ని ఇరాన్ నుంచి ఎవరు కొనుక్కోరు. అలాగే ఇంకేమైనా ట్రేడ్, ఇంకేమైనా బిజినెస్, ఇంకేమైనా ఉన్నా కూడా అన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా మనం ఏంటి అని అంటే ఇరాన్తో ఆపేస్తాం. ఆపేసి ఏం చెప్తాం? నువ్వు ఎప్పుడైతే ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ని ఆపేస్తావో, ఓకే, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్, యురేనియం ఎన్రిచ్మెంట్ని ఆపేస్తావో, మాకు ఆ గ్యారంటీ ఉంటుందో అప్పుడు మేము ఈ శాంక్షన్స్ని లిఫ్ట్ చేస్తాము. ఓకేనా అండి, అర్థమైందా ఇక్కడ వరకుని? అదే ఈ డీల్ అనమాట అంతా కూడా. JCPOA డీల్ అంతా కూడా ఏంటంటే మొత్తం ఈ P5+1 కంట్రీస్ అన్నీ కూడా ఇరాన్కి చెప్తున్నాయన్నమాట. సో ఇరాన్ ఏం చేయాలి? ఇప్పుడు ఇరాన్ ఏం చేయాలి అని అంటే కనుక కొన్ని యాక్టివిటీస్ చేయాలి. ఫస్ట్ ఇంపార్టెంట్, ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ని ఆపేయాలి. ఇప్పుడు చేసేటువంటి యురేనియం ఎన్రిచ్మెంట్ ఏదైతే ఉందో, సో దాన్ని మామూలుగా నువ్వు పీస్ఫుల్ పర్పస్కి చేసుకోవాలనుకుంటే చేసుకో, నో ప్రాబ్లం. బట్ కానీ 4 to 5% మాత్రమే ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. ఓకేనా. సెకండ్ ఇంపార్టెంట్ యాక్ట్ ఇదేంటి అని అంటే కనుక నువ్వు ఈ సీక్రెట్గా చేస్తున్నావేమో ఈ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అని చెప్పేసి మాకు భయంగా ఇంకా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మనకి ఏంటి అని అంటే అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనే ఒక ఆర్గనైజేషన్ ఉందన్నమాట. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో ఓకేనా అండి, ఈ IAEA ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క ఇన్స్పెక్టర్స్, ఓకేనా, వాళ్ళ యొక్క IAEA అఫీషియల్స్ ఏంటి అని అంటే ఇన్స్పెక్షన్కి వస్తారనమాట. అంటే నీవు ఎక్కడెక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఓకేనా, నీ న్యూక్లియర్ సైట్స్లో నువ్వు ఏమేమి చేస్తున్నావు అనేటువంటివన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేస్తారు. సో దే విల్ డబుల్ గ్యారంటీ దట్ ఓకే నువ్వేం చేయట్లేదు, నువ్వేం ఎన్రిచ్ చేయట్లేదు ఏ ఫెసిలిటీ కూడా అని మాకు ఒక నమ్మకం ఏర్పడాలి. మాకు వాళ్ళు ఎప్పుడు అంటే అప్పుడు వస్తూ ఉంటారనమాట. ఓకేనా. అలాగే సో న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ నువ్వు చేయకూడదు, చేసుకోవాలనుకుంటే ఎలక్ట్రిసిటీ పర్పస్కి 4 to 5% చేసుకో. అలాగే IAEA యొక్క అఫీషియల్స్ని అలౌ చేయాలి సర్వేలెన్స్కి అనమాట, జస్ట్ ఫ్యూచర్లో. అండ్ అలాగే నీ దగ్గర యురేనియం స్టాక్ పైల్ ఉంచుకోవడానికి కూడా కుదరదు. నీ దగ్గర యురేనియం స్టాక్ పైల్ నీకు అలౌడ్ ఎంత అంటే 202 kg ఆఫ్ యురేనియంని నువ్వు స్టోర్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, అంతే తప్ప ఇంతకు మించి నువ్వు ఎక్కువ స్టోర్ చేయడానికి వీల్లేదు. ఓకేనా అండి. ఎందుకంటే సో ఈ న్యాచురల్ యురేనియం ఉంటేనే కదా నువ్వు దాని యొక్క న్యూక్లియర్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసినప్పుడే కదా అవుతుంది. సో ఈ యురేనియం స్టాక్ పైల్ కూడా నీ దగ్గర మెయింటైన్ అవ్వకూడదు. ఓన్లీ శాంక్షన్డ్ ఈజ్ 202 kg. దిస్ ఈజ్ యాక్చువల్లీ ద డీల్. ఇలా చేస్తే ఈ P5+1 కంట్రీస్ ఆర్ USA ఏం చేస్తుంది అని అంటే కనుక
నీ మీద ఇంపోజ్ చేసినటువంటి ఇంటర్నేషనల్ శాంక్షన్స్ అన్నీ కూడా మేము తీసేస్తాము, ప్రతి కంట్రీ కూడా నీతో ట్రేడ్ చేస్తుంది, నీ ఆయిల్ పర్చేస్ చేసుకుంటాము అని చెప్పి సో ద డీల్ అయితే కనుక మనకి JCPOA డీల్ అయితే సైన్ చేశారనమాట. కానీ ఎప్పుడు ఇదంతా కూడా 2015లో మనకి 2018లో మనకి ఏం జరిగింది అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యూనిలాటరల్గా ఈ డీల్లోంచి బయటకు వచ్చేసింది. యూనిలాటరల్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ డీల్లోంచి ఏంటి అని అంటే కనుక బయటకు వచ్చేసింది అనమాట. అయితే రిమైనింగ్ నేషన్స్ వచ్చేసి ఏం చేశారు అని అంటే సరే USA బయటకు వచ్చేసింది, మేము ఒక బార్టర్ సిస్టమ్ లాంటిది మేము పెడతాం ఫర్ ట్రేడ్ పర్పస్కి, సో నువ్వు ఈ డీల్ని ఫాలో అవుతాను అని అంటే ఆ డీల్ పేరు వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఇన్స్టెక్స్ అంటారు. UPSC పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్స్టెక్స్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఇన్స్ట్రుమెంట్ in support of trade exchanges. ఇన్స్టెక్స్ అనేటువంటి ఒక మెకానిజంని, ఒక బార్టర్ సిస్టమ్ని మన ఎవరిద్దరి మధ్య సో ద రిమైనింగ్ P5+1 కంట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్సెప్ట్ USA, బికాజ్ ఎందుకంటే USA 2018లో బయటకు వచ్చేసి లేదు ఈ డీల్ కాదు, నేను ఇంకా శాంక్షన్స్ ఎక్కువ ఇంపోజ్ చేస్తాను ఇరాన్ మీద, ఓకేనా అని చెప్పేసి USA బయటకు వచ్చేసింది అనమాట. అండ్ సమ్ ఇంపార్టెంట్ ఈవెంట్ హ్యాపెండ్ ఇన్ 2020. సో 2020 ఇరానియన్ జనరల్ని, సో ఓకేనా అండి, సొలైమానీ ఇరానియన్ జనరల్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం చేసింది అంటే అసాసినేట్ చేసేసింది, చంపేసింది. సో ఇన్ ద ఇయర్ 2019 ఆర్ ఇన్ 2020లో మనకి ఏంటి అని అంటే కనుక సో ఇరానియన్ జనరల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం చేసింది అని అంటే ఇరానియన్ యొక్క జనరల్ని అసాసినేట్ చేసేసింది అనమాట. సో అండ్ ఫైనల్గా సో దీనికి ఇదిగా మనకి ఏంటి అని అంటే కనుక సో 2022 ఇరాన్ ఏం చేసింది అంటే సరే నేను కూడా డీల్లోంచి బయటకు వచ్చేస్తున్నాను. అయితే ఇరాన్ ఆల్సో కేమ్ అవుట్ ఆఫ్ JCPOA డీల్ అండ్ నౌ వాట్ ఇట్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్ ద యురేనియం ఎన్రిచ్మెంట్. సో మళ్ళీ 50%, 60% కాన్సన్ట్రేషన్కి యురేనియంని మళ్ళీ ఎన్హాన్స్ చేసేయడం స్టార్ట్ చేసేసింది. అండ్ ఎగెన్స్ట్ ద శాంక్షన్డ్ యురేనియం స్టాక్ పైల్ ఆఫ్ 202 kg. సో నౌ అప్రాక్సిమేట్లీ 2400 kg worth of uranium stockpile, natural uranium stockpile is present in the International Atomic Energy Agency. సో నవ్ ఇన్ 2024 మళ్ళీ ఏంటంటే 2023 నుంచి సిరీస్ ఆఫ్ టాక్స్ అయితే స్టార్ట్ అయ్యాయి, ఓకేనా అండి, డిస్కషన్స్ అయితే మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి. బట్ ఇదిగోండి ఇప్పుడు 2024లో బికాస్ ఆఫ్ డ్యూ టు ద సడన్ డెత్ హెలికాప్టర్ క్రాష్ ఆఫ్ ద దిస్ పర్టికులర్ ఇబ్రాహీం రైస్ అయితే ప్రెసిడెంట్ చనిపోవడం వల్ల మళ్ళీ ఏంటి అని అంటే కనుక టాక్స్ని ఆపడం అయితే జరిగింది, అందుకని సస్పెండ్ చేశారు. సో I hope now you will get the heading న్యూక్లియర్ టాక్స్ విత్ ఇరాన్ గాట్ సస్పెండెడ్ ఆఫ్టర్ ద ప్రెసిడెంట్స్ డెత్. సో నవ్వు ఇప్పుడు మీకు తెలుసు కదా ఏ న్యూక్లియర్ టాక్స్, JCPOA టాక్స్ ఎవరెవరి మధ్య తెలుసు మీకు, ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ P5+1 కంట్రీస్, ఓకేనా అండి, బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ JCPOA డీల్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్, సైన్ అవ్వాలి ఖచ్చితంగా ఇది. ఎందుకంటే సైన్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ యొక్క వెస్ట్ ఏషియన్ రీజన్ అనేది స్టేబుల్ అవుతుంది, ఓకేనా అండి. అండ్ యాజ్ వెల్ యాజ్ అలాగే ఇరాన్తో కూడా మన యొక్క కనెక్షన్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. యునైటెడ్ నేషన్స్ అమెరికా నుంచి ఎటువంటి శాంక్షన్స్ లేకుండా చబహర్ పోర్ట్ కానివ్వండి, లేకపోతే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ కానివ్వండి, అండ్ మనకి కొంచెం ఇరాన్ నుంచి చీప్ ఆయిల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు వస్తాయన్నమాట. ఎందుకంటే మరి డీల్ సైన్ చేస్తే ఇరాన్ మీద ఉన్నటువంటి ఇంటర్నేషనల్ శాంక్షన్స్ని తీసేస్తారు కదా. సో ఆబ్వియస్లీ మనకి ఏంటి అంటే దట్ విల్ బి ఏ విన్ విన్ గేమ్ అనమాట మనకి, ఓకేనా. సో దట్ ఈస్ ద న్యూక్లియర్ టాక్స్ విత్ ఇరాన్ సస్పెండెడ్ విత్ రెస్పెక్ట్ టు ద ఇరాన్ సస్పెండెడ్ ఆఫ్టర్ ప్రెసిడెంట్స్ డెత్. అది మనకి ఈ ఆర్టికల్ అంతా కూడా చెప్తుంది అనమాట. ఐ హోప్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ క్లియర్ ఫర్ యూ, ఓకేనా. ఎస్, See, for example, it's not even 2400 kg. ఇంకా ఏంటంటే ఇంకా పెద్ద పెద్ద ఎస్టిమేట్స్ ఏంటి అని అంటే ఇరాన్స్ ఎన్రిచ్డ్ యురేనియం స్టాక్ పైల్ వాట్ ఎస్టిమేటెడ్ అట్ అరౌండ్ 6000 kg. So Canandi up by 675 kg from the last quarter reported in February. So it is approximately 6200 kg worth of uranium stockpile. So uranium stockpile undi అని అంటే అర్థం ఏంటి ఇంత. సో అంటే అర్థం ఏంటి అని అంటే కనుక now it can increase the concentration. So that what happens, that can be used for the atom bombs.
ఎస్. సో ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో GS2లో మనకి ఏంటి అని అంటే ఈ పర్టికులర్ టాపిక్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ బీ వెరీ క్లియర్ విత్ దిస్ పర్టికులర్ టాపిక్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఓకేనా అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక మనకి ఫార్మ్ సబ్సిడీస్. ద అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఈజ్ ఫార్మ్ సబ్సిడీస్. జస్ట్ ఎ మినిట్. ఎస్. As far as farm subsidies is concerned, what is it all about? సో దేని గురించి చెప్తోంది ఫార్మ్ సబ్సిడీస్ గురించి ఏంటి మనకి? ఓకేనా. ఫార్మ్ సబ్సిడీస్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ UK ఫ్రెట్ ఓవర్ ద ఫార్మ్ ఇన్పుట్ సబ్సిడీ రైస్. ఫార్మ్ ఇన్పుట్ సబ్సిడీ రైస్ అంటే సంథింగ్ దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అగ్రికల్చర్. సో దేనికి సంబంధించింది? ఇది అగ్రికల్చర్కి సంబంధించింది. సో విచ్ పేపర్? GS పేపర్ 3. ఓకేనా అండి. సో GS పేపర్ 3లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఈవెన్ ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్లో WTO కూడా మనకి ఏంటి అని అంటే ఇన్వాల్వ్ అయ్యి ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి. సో ఓకేనా. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమరీ ఆక్యుపేషన్స్ ఇన్ అవర్ కంట్రీ. దట్ ఎవ్రీబడీ నోస్, రైట్? అగ్రికల్చర్ మొత్తం మన దేశంలో మిగతా వాటికంటే మెజారిటీ ఈవెన్ 60 to 70% ఆఫ్ ద పీపుల్ సో మనకి ఏంటి అని అంటే కనుక అగ్రికల్చర్లో ఎంగేజ్ అయి ఉన్నారు. ఆ విషయం మనకు తెలుసు మనకి. ఓకేనా. Fine. Once you are familiar with that point, then the second important point that you have to understand ఏంటి అని అంటే కనుక ఈ అగ్రికల్చర్కి సంబంధించి గవర్నమెంట్ ఏంటంటే కొన్ని సబ్సిడీస్ ఇస్తుందన్నమాట. సో ఐ హోప్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మీరు ఆల్రెడీ తీసుకుంటూనే ఉంటుంటారు ఈ సబ్సిడీస్. ఓకేనా. సబ్సిడీస్ లైక్ సీడ్స్కి కానివ్వండి, లేకపోతే ఫెర్టిలైజర్స్ అంటే ఎరువులు అంటారనమాట, ఫెర్టిలైజర్స్కి కానివ్వండి, లేకపోతే ఇరిగేషన్ ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి అంటే అగైన్ డిపెండింగ్ అపాన్ ద క్యాష్ దట్ యూ బిలాంగ్ యూ విల్ గెట్ దాట్ మచ్ సబ్సిడీ. సో ఓకే, ఇరిగేషన్ ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి, లేకపోతే ఎలక్ట్రిసిటీ పవర్ రిలేటెడ్ బిల్స్కి సంబంధించి ఇవన్నీ కూడా మనకేంటి అని అంటే దీస్ ఆర్ ఆల్ ఇన్పుట్స్ కదండి అగ్రికల్చర్కి. మరి అందుకని వీటిని ఏమంటారు అని అంటే ఇన్పుట్ సబ్సిడీస్ అంటారనమాట. ఇన్పుట్ సబ్సిడీస్ ఎవరిస్తున్నారు? గవర్నమెంట్. ఎవరికి ఇస్తుంది? ఫార్మర్స్కి. గవర్నమెంటు ఫార్మర్స్కి ఇస్తుందన్నమాట. మన గవర్నమెంటు మన ఫార్మర్స్కి ఇస్తుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి UKకి బాధ ఏంటి? సో మన సబ్సిడీస్ ఇంప్రూవ్ అవుతున్నాయి, ఇంక్రీజ్ అయ్యాయి అని అంటే వాళ్ళకి బాధ ఏంటి? సబ్సిడీస్ ఇంక్రీజ్ అయ్యాయంట. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ మనకి సబ్సిడీస్ ఇంక్రీజ్ అయ్యాయంట. గవర్నమెంట్ ఇచ్చేటువంటి సబ్సిడీ ఏంటి వాళ్ళ బాధ ఏంటి అని చూసే ముందు ఫస్ట్ పారాగ్రాఫ్ మీరు చూసినట్లయితే కనుక అదే చెప్తున్నారన్నమాట. ఇండియాస్ ఫార్మ్ ఇన్పుట్ సబ్సిడీస్ including the sops for fertilizers, electricity, irrigation, they have increased by about 50%. ఓకేనా. ఎక్కడికంటే నౌ we are giving about $48.13 billion మనం ఏంటి అంటే సబ్సిడీస్కి ఇస్తున్నాం మనం 2022-23 from $32 billion in the previous fiscal as per the notifications of the country at the WTO. ఈ సబ్సిడీస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ద సెవరల్ కంట్రీస్ సచ్ యాజ్ ద యూరోపియన్ యూనియన్, UK and USA ఆర్ రైజింగ్ ద కన్సర్న్స్ అండ్ కాలింగ్ ఫర్ గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ అట్ ఎ రీసెంట్ పీర్ గ్రూప్ రివ్యూ మీటింగ్ ఆఫ్ ద WTO అఫీషియల్స్ హెవ్ సెడ్. సో ఎందుకు వాళ్ళకి ప్రాబ్లం ఏంటి? మనం సబ్సిడీస్ ఇచ్చుకుంటూ ఉంటే కనుక సో వాళ్ళకి ప్రాబ్లం ఏంటి మనకి? ఎందుకంటే మనం చూసినట్లయితే కనుక ఇప్పుడు మనకి సో అసలు ఈ స్ట్రక్చర్ చూద్దామండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తీసుకుంటే మనకి దాంట్లో మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి. ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫర్ డెవలప్మెంట్ ప్యాక్ట్ సైన్ చేసాం. సో 2 days బ్యాక్ మనం ఈ WTO గురించి వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. అది మనం ఆల్రెడీ అక్కడ డిస్కస్ చేసాం. సో వీఆర్ నాట్ గోయింగ్ టు రివైజ్ ఇట్ అగైన్ హియర్. సో ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటి ఇక్కడ? సో ద WTOలో మనకి ఏంటి అని అంటే కనుక సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఉంటాయన్నమాట. అగ్రిమెంట్స్లో వన్ ఆఫ్ ద అగ్రిమెంట్ ఏంటంటే అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. ఓకేనా. అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ అనేటువంటి అగ్రిమెంట్ మనం ఏంటి అని అంటే కనుక ఇండియా హ్యావ్ ఆల్సో సైన్డ్ దిస్ పర్టికులర్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్లో మనకి 3 ఇంపార్టెంట్ మెకానిజమ్స్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక మార్కెట్ యాక్సెస్.
మార్కెట్ యాక్సెస్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఎక్స్పోర్ట్ సబ్సిడీస్. థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక డొమెస్టిక్ సపోర్ట్. సో WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ అయితే ఉంది. అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ అంటారు దాని పేరు, AOA అంటాం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అగ్రిమెంట్ అండ్ ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ టు దట్ పర్టికులర్ అగ్రిమెంట్ అండ్ ఈవెన్ ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ ఆల్సో సిగ్నేటరీ. సో ఈ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్లో 3 ఇంపార్టెంట్ మెకానిజమ్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ మార్కెట్ యాక్సెస్, సెకండ్ వన్ ఈజ్ ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ డొమెస్టిక్ సపోర్ట్. సో ద మార్కెట్ యాక్సెస్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఒక కంట్రీ ఇంకో కంట్రీ నుంచి వచ్చినటువంటి గూడ్స్కి యాక్సెస్ అనేటువంటిది ఇవ్వాలి, లైక్ మార్కెట్ యాక్సెస్. దట్ ఈస్ హౌ ద ట్రేడ్ విల్ వర్క్, రైట్? సో మనం అప్పుడు ఒక కంట్రీలో ట్రేడ్ అనేటువంటిది మనం ప్రొడ్యూస్ చేస్తాం, సో గూడ్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ చేస్తాం, అవి వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం కదా. సో మరి వేరే కంట్రీ మనకి యాక్సెస్ ఇస్తేనే కదా, సో దెన్ వీ కెన్ సెల్ అవర్ గూడ్స్. దట్ ఈస్ దాని రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మార్కెట్ సబ్సిడీస్లో మాట్లాడుకుంటాం అనమాట. సెకండ్ వన్ ఈజ్ ఎక్స్పోర్ట్ సబ్సిడీస్. ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ అంటే ఏంటి అని అంటే కనుక ఎక్స్పోర్ట్ చేయడానికి వీలుగా మనకి ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్ కొన్ని సబ్సిడీస్ ఇస్తుందన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ గివ్ సమ్ సబ్సిడీస్ టు ఇంక్రీజ్ ద ఎక్స్పోర్ట్స్ ఆల్సో పర్టికులర్లీ రిలేటెడ్ టు అగ్రికల్చర్. సో ఓకేనా, వాటిని మనం ఈ ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ కేటగిరీలోకి వస్తాయి. అండ్ ఇవి రెండు మనం మళ్ళీ డౌన్ ద లైన్ నెక్స్ట్ వచ్చేటువంటి కరెంట్ అఫైర్ రిలేటెడ్లో చూద్దాం డీటెయిల్డ్గా. ఈవేళ మన కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీద, డొమెస్టిక్ సపోర్ట్ మీద. సో వాట్ ఈజ్ డొమెస్టిక్ సపోర్ట్? డొమెస్టిక్ సపోర్ట్ అంటే అర్థం ఏంటి? డొమెస్టిక్ సపోర్ట్ ఈజ్ ఆల్ అబౌట్, ఇప్పుడు మనం చూసుకుంటున్నాం చూడండి, ఇందాక మనం చెప్పాం ఫెర్టిలైజర్స్కి కానివ్వండి, ఫెర్టిలైజర్స్, పవర్ రిలేటెడ్, సీడ్స్ రిలేటెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వీటికి సంబంధించి మనకేంటి అని అంటే కనుక సో సబ్సిడీస్ని ఇవ్వడం గురించి ఇదంతా కూడా మనకి డొమెస్టిక్ సపోర్ట్లోనే వస్తుంది. ఇది ఇప్పుడు మనం ఎందుకు ఇస్తున్నాం ఫార్మర్స్కి? ఎందుకు ఇస్తున్నామంటే ఇన్పుట్ కాస్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి మనం ఏంటి అని అంటే ఫార్మర్కి సపోర్ట్ చేస్తున్నాం. ఎలాగే ఎలక్ట్రిసిటీ బిల్స్ అయితే లేకుండా కానీ, లేకపోతే మ్యాక్సిమం తగ్గించి కానీ, సీడ్స్ కానివ్వండి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, ఫెర్టిలైజర్స్ కానివ్వండి తక్కువకి ఇస్తున్నాము, ఇవన్నీ మనం చేస్తున్నాం కదా. సో దట్ ఏంటి, ఇన్పుట్ కాస్ట్ తగ్గడం వల్ల ఏమవుతుంది, ఫార్మర్కి బెనిఫిట్ అయ్యి సో మార్కెట్లో తను ఒక రీజనబుల్ ప్రైస్కి ఇది అవుతుంది. లేకపోతే ఇన్పుట్ కాస్టే చాలా ఎక్కువ ఉంటే సో దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంకేం ఉంటుంది. సో అంతే కదా, అవి అలా లేకుండా ఉండాలి. సో ఫార్మర్స్కి సపోర్ట్ చేయాలి అని గవర్నమెంట్ ఏంటి అని అంటే కనుక మనకి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనం సపోర్ట్లు ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, UK వీళ్ళ కంటెన్షన్ ఏంటి అని అంటే కనుక ఇప్పుడు మనం డొమెస్టిక్ సపోర్ట్ చూసాం కదా. డొమెస్టిక్ సపోర్ట్లో 3 ఇంపార్టెంట్ బాక్సెస్ ఉంటాయన్నమాట. రాదర్ దాన్ సేయింగ్ బాక్సెస్ యూ కెన్ సే కేటగిరీస్. లైక్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ బాక్స్ వచ్చేసి గ్రీన్ బాక్స్, సెకండ్ వన్ వచ్చేసి అంబర్ బాక్స్, థర్డ్ వన్ వచ్చేసి బ్లూ బాక్స్. ఎగ్జాక్ట్ UPSC క్వశ్చన్ ఫ్రెండ్స్ 2020లో మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి గ్రీన్ బాక్స్, అంబర్ బాక్స్, బ్లూ బాక్స్ are often seen in the news. They are associated with which of the following అని అడిగారు. So they are associated with WTO, World Economic Forum, International Monetary Fund and as well as World Bank. సో ఐ హోప్ యూ ఆర్ క్లియర్. గ్రీన్ బాక్స్, అంబర్ బాక్స్, బ్లూ బాక్స్ అనేటువంటివి ఏ పర్టికులర్ కాంటెక్స్ట్లో, ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కాంటెక్స్ట్లో మనకి సో చూస్తాం మనము అని అడుగుతున్నారనమాట. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ యాక్చువల్లీ WTO. ఓకేనా, ఏంటి ఈ బాక్సెస్ గోల్ ఏంటి అంటే ఈ బాక్సెస్ ఏంటో తెలిస్తే వీళ్ళ బాధ ఏంటో మనకు తెలుస్తుందన్నమాట మనకి. ఓకేనా అండి. గ్రీన్ బాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బ్రీఫ్గా మనం డిస్కస్ చేసేద్దాం ఇక్కడ. ఓకేనా, ఎక్కువ డీటెయిల్స్కి వద్దు. గ్రీన్ బాక్స్ అంటే సింపుల్ ఏంటి అని అంటే కనుక ఇందులో కూడా సబ్సిడీస్ ఉంటాయి, బట్ విచ్ ఆర్ నాట్ ట్రేడ్ని డిస్టార్ట్ చేసేటువంటి విధంగా ఉండవన్నమాట. ట్రేడ్ని డిస్టార్ట్ చేసే విధంగా ఉండకూడదు అని అంటే అర్థం ఏంటి అంటే మార్కెట్. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మనం సబ్సిడీస్ ఇవ్వడం వల్ల మన ప్రొడక్ట్స్ బాగా చీప్ అయిపోయి మిగతా యొక్క ప్రొడక్ట్స్ కంపిటేటివ్గా లేకపోతే కనుక ఏమవుతుంది, మార్కెట్ అనేటువంటిది డిస్టర్బ్ అవుతుంది, ట్రేడ్ అనేటువంటిది డిస్టర్బ్ అవుతుంది. జనరల్లీ చైనీస్ గూడ్స్ చూడండి, సో దే విల్ బికమ్ వెరీ వెరీ చీప్. సో దే డంప్ ఇన్ ద మార్కెట్స్ అనమాట, డంప్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటి, గవర్నమెంట్ ఎక్కువ సబ్సిడీస్ ఇచ్చేస్తూ ఉంటుంది. మరి ఎక్కువ సబ్సిడీస్ గవర్నమెంటే ఇచ్చేస్తే
చేస్తే మరి ఆబ్వియస్గా ఆ ప్రొడక్ట్స్ ఏమైపోతాయి, మనకి చీప్ అయిపోతాయి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో. సో చీప్ అయిపోవడం వల్ల అదే ప్రోడక్ట్ మన వేరే కంట్రీస్, ఇండియా కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి తయారు చేశారనుకో, మనం ఇక్కడ అన్ని సబ్సిడీస్ ఇవ్వట్లేదు అనుకోండి, అప్పుడు మన ప్రొడక్ట్స్ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి, చైనీస్ ప్రొడక్ట్స్ చాలా చీప్గా ఉంటాయి, అంతే కదా. సో మరి అప్పుడేమవుతుంది అని అంటే కనుక ట్రేడ్ అనేటువంటిది డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. ఎస్, గ్రీన్ బాక్స్లో కొన్ని కేటగిరీస్ పెట్టారు. ఏ సబ్సిడీస్ ట్రేడ్ నాట్ డిస్టార్టింగ్, ఈ సబ్సిడీస్ ఇచ్చినా పర్వాలేదు మీరు, అంటే గ్రీన్ ఈజ్ బేసికలీ రిఫర్స్ టు గో అహెడ్ కదండి. సో అంటే ఈ సబ్సిడీస్ మీరు ఏంటి అని అంటే కనుక ఇచ్చుకున్నా కూడా పర్వాలేదు, దానివల్ల ట్రేడ్కి ఏమీ నష్టం ఏమీ లేదు, ఒకవేళ ఉన్న వెరీ వెరీ నెగ్లిజిబుల్ ఇంపాక్ట్ మాత్రమే ఉంటుంది, అలా అయితే ఇవ్వచ్చు అనేది గ్రీన్ బాక్స్ అనమాట. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తీసుకుంటే ఫార్మ్ లోన్ వేవర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి అని అంటే ఫార్మర్స్ లోన్స్ అయితే తీసుకున్నారు, అగ్రికల్చరల్ మాన్సూన్ అనేటువంటిది సరిగ్గా ఇది అవ్వకపోవడం వల్ల, మేబీ బికాస్ ఆఫ్ డ్యూ టు క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఫార్మర్స్ యొక్క క్రాప్స్ అన్నీ కూడా పాడైపోయాయి. సో ఓకేనా అండి, దే లాస్ట్ దేర్ క్రాప్స్. సో వాళ్ళు పెట్టినటువంటి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి లేదు, ఈవెన్ దో వాళ్ళకి ఫెర్టిలైజర్స్, నెక్స్ట్ వచ్చేసి సీడ్స్, వీటన్నిటిలో కూడా సబ్సిడీ ప్రొవైడ్ చేసినా కూడా మనకి ఏంటి అని అంటే ఫార్మర్కి తను పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ తిరిగి రాలేదు, అండ్ హీ ఇన్కర్డ్ లాసెస్. సో మరి లోన్ ఉండిపోతుంది కదా, లోన్ పే చేయాలి కదా. మరి అలాంటప్పుడు ఫార్మర్కి సపోర్ట్ చేయడానికి ఫామ్ లోన్ వేవర్స్ చేస్తారు, రుణమాఫీలు అంటాం కదా. ఎస్, సో ఈ ఫామ్ లోన్ వేవర్స్ చేసేవి ఇది చేయొచ్చు అనమాట, బికాస్ ఇట్ ఈస్ ప్లేస్డ్ అండర్ గ్రీన్ బాక్స్. యాజ్ ఎ సపోర్టింగ్ మెజర్గా మనం ఫార్మర్కి ఏం చేస్తున్నాము, ఫామ్ లోన్ వేవర్. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే పిఎం కిసాన్ స్కీమ్. ఓకేనా, పిఎం కిసాన్ స్కీమ్ ఇన్కమ్ సపోర్ట్ అనమాట, 6,000 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్, రైట్. సో ఓకేనా, ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్ కదా పిఎం కిసాన్ స్కీమ్. సో ఇన్కమ్ సపోర్ట్గా మనం ఏంటి అని అంటే కనుక, సో ప్రైమ్ మినిస్టర్ కిసాన్ స్కీమ్ అండర్లో కూడా మనం ఏంటి అని అంటే ఫార్మర్స్కి క్యాష్ ఇన్సెంటివ్ అయితే ఇస్తున్నాము. సో అది కూడా మనకి ఏంటి అని అంటే దట్ ఈజ్ ఆల్సో నాట్ ట్రేడ్ డిస్టార్టింగ్, దట్ ఈస్ వాట్ ఈస్ కెన్ బి రిటర్న్ అండర్ గ్రీన్ బాక్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ గ్రీన్ బాక్స్. దెన్ కమ్స్ అంబర్ బాక్స్. అంబర్ బాక్స్ అంటే ఏంటి అని అంటే కనుక విచ్ ఆర్ యాక్చువల్లీ ట్రేడ్ డిస్టార్టింగ్, అంటే మీరు ఈ సబ్సిడీస్ ఇవ్వడం వల్ల, అంటే ఈ కేటగిరీలో లేకపోతే ఈ బాక్స్లో ఉన్నటువంటి సబ్సిడీస్ ఇవ్వడం వల్ల ట్రేడ్ అనేటువంటిది డిస్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మరి ఆబ్వియస్గా దాని మీద ఏముండాలి, రిస్ట్రిక్షన్స్ ఉండాలన్నమాట. సో ఈ యొక్క ట్రేడ్ డిస్టార్ట్ అవుతూ ఉంటుంది, దాని మూలన మనకి ఏంటి అని అంటే రెస్ట్రిక్షన్స్ ఉండాలి. ఏవేవి ఇంపార్టెంట్ అంబర్ బాక్స్లో ఉన్నటువంటివి, అగైన్ మనం ఇందాక మాట్లాడుకున్న ఫెర్టిలైజర్స్కి ఇచ్చే సబ్సిడీసు, లేకపోతే ఎలక్ట్రిసిటీ ఆర్ పవర్కి ఇచ్చేటువంటి సబ్సిడీసు, సీడ్స్కి ఇచ్చేటువంటి సబ్సిడీసు, ఓకేనా అండి, సీడ్స్కి ఫెర్టిలైజర్స్, పవర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సీడ్స్. సో వీటికి ఇచ్చేటువంటి సబ్సిడీస్ మనకి ఏవైతే ఉంటాయో, ఆర్ ఇరిగేషన్ ఎక్విప్మెంట్ ఇచ్చేటువంటి సబ్సిడీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక అంబర్ బాక్స్లోకి వస్తాయి. ఓకేనా, వీటికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. వీటికి ఆ రెస్ట్రిక్షన్ పేరు ఏంటి అని అంటే ఒక సెర్టైన్ థ్రెషోల్డ్ దాటి ఇవ్వకూడదు, అంటే సెర్టైన్ పర్సంటేజ్ సో దాటి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సబ్సిడీస్ అనేటువంటివి ఫార్మర్స్కి ఇవ్వకూడదు. బికాస్ ఆ థ్రెషోల్డ్ దాటి మీరు ఇస్తే ఏంటి అని అంటే ట్రేడ్ డిస్టార్టింగ్కి గురవుతుంది, అవి అంబర్ బాక్స్లోకి వస్తాయి, అది అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ని వైలేట్ చేసినట్టు అవుతుంది. సో దెన్ యూ విల్ బీ ఛాలెంజ్డ్ బై ద అదర్ కంట్రీస్ లైక్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, UK అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ దీస్ కంట్రీస్ అనమాట. ఈ సెర్టైన్ థ్రెషోల్డ్ అన్నాం కదా, దాని పేరే డి మినిమిస్ లెవెల్ అనమాట. సో ఓకేనా, ఆ సెర్టైన్ థ్రెషోల్డ్ అంటే ఈ లెవెల్ దాటి ఇవ్వకూడదు ఎవరికి కూడా సబ్సిడీస్ అనేటువంటివి. సో అంతే ఏంటి అని అంటే ఇక్కడ ఎవరు ఏం చెప్పారు అని అంటే కనుక ఇట్ ఈస్ లైక్ 10%. ఓకేనా, సో 10% ఫర్ డెవలపింగ్ కంట్రీ అయితే కనుక 10% ఆఫ్ దేర్ టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ అండ్ 5% ఫర్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి మనం ఇచ్చేటువంటిది 5%. సో 10% ఈజ్ ఫర్ ద డెవలపింగ్ కంట్రీస్, అంటే ఎక్కువ లెవెల్ కొంచెం మనకి 5% ఫర్ ద డెవలప్డ్ కంట్రీస్ ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ అనమాట. ఎస్, నౌ
ఇప్పుడు ఈ యూఎస్ఏ, యూకే వీళ్ళందరూ ఏంటంటే ఏం చేస్తున్నారంటే, బాబు మీరు ఈ డీమినిమిస్ లెవెల్ పెట్టారు, కానీ ఇండియన్ గవర్నమెంట్ ఏంటి అని అంటే కనుక ఇంతకంటే ఎక్కువ సబ్సిడీస్ ఇచ్చేస్తుంది. ఈ డీమినిమిస్ లెవెల్ని దాటి మరీ సబ్సిడీస్ ఇచ్చేస్తుంది. అండ్ ఇండియా డెవలపింగ్ కంట్రీ అంటున్నారు. ఓకేనా, ఇండియా డెవలపింగ్ కంట్రీ అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఈ 10% లిమిట్కి అడ్హెర్ అయి ఉండట్లేదు, ఇంతకంటే ఎక్కువ సబ్సిడీస్ ఇస్తుంది. సో కాబట్టి దీన్ని మీరు ఇమీడియట్గా అడ్రస్ చేయాలి. ఇట్ ఈస్ ఎ వైలేషన్ ఆఫ్ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చరు అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారనమాట. అందుకనే దిస్ యూఎస్ఏ, ఎందుకంటే మరి ఎప్పుడైతే సబ్సిడీస్ ఎక్కువైతే ఎప్పుడైతే ఇచ్చేస్తామో ఏమవుతుంది, సో ద మార్కెట్లో ఆ ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్ అనేటువంటి తగ్గిపోతుంది. ఎందుకంటే గవర్నమెంటే మొత్తం డబ్బులు పెట్టుకుంటే ఇంకా ఫార్మర్స్కి పడేటువంటి ఇదే ఉండదు. మరి ఆబ్వియస్లీ ఫార్మర్స్ విల్ ఆల్సో గివ్ ఫర్ ద చీప్ రేట్స్ ఓన్లీ, రైట్? సో ఆ రకంగా మనకి ఏంటి అని అంటే కనుక సో తగ్గిపోతుంది. ఆ రకంగా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో వాళ్ళ ప్రొడక్ట్స్, ఓకేనా అండి, వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి అని అంటే కనుక ఇది అవ్వవు, ఐ మీన్ కంపిటేటివ్ అవ్వవు. సో దే విల్ బికమ్ చీపర్ అయిపోతాయి, దే మే లూజ్ ద మార్కెట్స్ అన్న భయంతో వీళ్ళు ఏంటి అని అంటే కనుక మన మీద ఇది చేస్తున్నారు. ఇదిగో వెళ్ళి డీమినిమిస్ లెవెల్ దాటేస్తున్నారు, ఈ 10% కంటే ఎక్కువ సబ్సిడీస్ ఇచ్చేస్తున్నారు, సో దయచేసి ఆ సబ్సిడీస్ని తగ్గించండి అని WTOలో మన మీద గొడవలు పెడుతున్నారు అనమాట. మనం సబ్సిడీస్ ఎక్కడెక్కడ ఇస్తున్నాం? ఫెర్టిలైజర్స్కి ఇస్తున్నాము, పవర్కి ఇస్తున్నాము, సీడ్స్ ఇస్తున్నాము, ఇరిగేషన్ ఎక్విప్మెంట్ ఇస్తున్నాము. మామూలుగానే సబ్సిడీస్ ఎక్కువ ఇస్తున్నాము అని చెప్పి మన మీద గోల పెడుతున్నారు. సో మనకి మరి ఈసారి చూడండి, ఈసారి ఇంకా సబ్సిడీస్ మనకి ఎక్కువ ఇచ్చాం. అరౌండ్ $48 బిలియన్ అప్రాక్సిమేట్లీ మనం అయితే కనుక ఈ ఇన్పుట్ సబ్సిడీస్ ఇస్తున్నాం అనమాట. అందుకని సో దే ఆర్ నౌ వరీయింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. సో అండ్ దే ఆర్ నౌ ఛాలెంజింగ్. ఈ ఫార్మ్ సబ్సిడీస్ ఇష్యూ ఈవేళ నిన్నతో మొదలైంది కాదండి, డెకేడ్స్ నుంచి మనకి ఏంటి అని అంటే ఇవే గొడవలు రన్ అవుతున్నాయి. నెక్స్ట్ కమింగ్ డెకేడ్ ఆల్సో మే ఇట్ రన్, ద సబ్సిడీస్ ఇష్యూ మే ఇట్ రన్ అనమాట. అదే మనం చూసినట్లయితే, మీరు ఒక్కసారి ఆర్టికల్ మీరు చూసినట్లయితే మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసాము? న్యూఢిల్లీ ఎక్స్ప్లెయిన్డ్ దట్ సో దట్ ద ఇన్పుట్ సబ్సిడీస్ ఆర్ మెయిన్లీ ఫర్ పవర్, irrigation and fertilizers, and the increase was mainly because of due to inflation and rising cost of fertilizers. సో ఫెర్టిలైజర్ కాస్ట్స్ అవి పెరిగిపోయాయి, ఇన్ఫ్లేషన్ అనేటువంటిది రైజ్ అవుతుంది. మరి దీని వలన ఫార్మర్స్ మీద బర్డెన్ పడిపోతుంది. యాజ్ ఎ వెల్ఫేర్ స్టేట్గా గవర్నమెంట్ సో ఫార్మర్స్కి సపోర్ట్ చేయాలి. బికాస్ ఫార్మింగ్ ఈజ్ అగ్రికల్చర్ ఈజ్ ద మనకి ఏంటి అని అంటే కనుక మెయిన్ ఆక్యుపేషన్ ఇన్ అవర్ కంట్రీ. మరి ఇన్ దట్ కాంటెక్స్ట్లో మరి గవర్నమెంటే కదా ఫార్మర్స్కి హెల్ప్ చేయాల్సింది. అందుకని మేము సబ్సిడీస్ ఇస్తున్నాము, అంతే తప్ప ట్రేడ్ని డిస్టార్ట్ చేయాలనో లేకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మావన్నీ కూడా కంప్లీట్లీ చీపర్ అయిపోవాలనో, ఓకేనా, లేకపోతే చైనా లాగా డంప్ చేసేయాలనో మా ప్రొడక్ట్స్ని మా ఉద్దేశం కాదు. ఇట్ ఈస్ బేసికల్లీ సో ద 99% మా ఫార్మర్స్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక దే ఆర్ లైక్ వెరీ స్మాల్ ల్యాండ్స్ మీద మాత్రమే వాళ్ళు ఇదైతే చేస్తున్నారు, కల్టివేషన్ అయితే కనుక చేస్తున్నారు. సో వాళ్ళకు సపోర్ట్ చేయడానికి మాత్రమే, మేము వాళ్ళకి అడిషనల్ బర్డెన్ని పెట్టకుండా ఉండడానికి మాత్రమే మనము ఈ సబ్సిడీస్ ఇస్తున్నాం తప్ప సో ఇంకొకటి ఏమీ ఇది లేదు, ఇంకొక రీజన్ ఎనీ మ్యాలిషియస్ ఇంటెన్షన్ ఏమీ కూడా మాకు లేదు అని చెప్పి మనం ఇండియా అయితే కనుక ఎగెనిస్ట్గా ఆర్గ్యూ చేస్తుందన్నమాట. వాళ్ళు ఏమంటున్నారు? ఇదిగో ఈ డీమినిమిస్ లెవెల్ దాటేశారు, సో ఓకేనా 10% కంటే ఎక్కువ ఇచ్చేస్తున్నారు, సో తగ్గించాలి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఓకేనా అండి. మనం ఏమంటున్నాము అంటే ఆ 10% లెవెల్ క్యాలిక్యులేషన్ మెథడాలజీ ఏదైతే ఉందో సో అది అంత యాప్ట్గా లేదు, అంత క్లియర్గా లేదు అని మనం కూడా ఈ రీజన్స్ అన్నీ కూడా చెప్తున్నాం అనమాట. సో ఓకేనా, ఎందుకంటే ఇండియాలో మెజారిటీ ఆక్యుపేషన్ అగ్రికల్చరే. సో మరి అన్నప్పుడు దానికి మనం ఆబ్వియస్గా సబ్సిడీస్ అనేటువంటివి ఎక్కువ ఇవ్వాలి. ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ ఉంది, ప్రైజెస్ అన్నీ కూడా ఇంక్రీజ్ అయిపోతున్నాయి. సో మరి అన్నప్పుడు వీ హ్యావ్ టు బేర్ ద బర్డెన్ యాజ్ ఎ గవర్నమెంట్ అని చెప్పి మనం ఏంటి అంటే ఆపోజిట్లో డిఫెండ్ చేసుకుని మన యొక్క ఫార్మింగ్ కమ్యూనిటీని ప్రొటెక్ట్ చేస్తున్నాం అనమాట, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్స్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఓకేనా. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్టికులర్లీ GS పేపర్ 3 అందులో మనకి అగ్రికల్చర్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ అండ్ అలాగే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO మధ్య లింక్ అయినటువంటి ఇష్యూ అనమాట. ఇది అగ్రికల్చరల్ ఇష్యూస్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇష్యూ. బోత్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కూడా మనకు క్వశ్చన్ అడుగుతారు, మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా మనకి క్వశ్చన్ అయితే కనుక ఖచ్చితంగా దీని మీద ఉంటుందన్నమాట. లైక్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ఫార్మ్ సబ్సిడీస్ దట్ ఇండియా ఈజ్ ఫేసింగ్, ఓకేనా, అట్ ద WTO. వాట్ ఆర్ ద ఇష్యూస్ which are associated with, okay, and what are the possible solutions which are associated with it అని చెప్పి మనం ఏంటి అని అంటే కనుక రకరకాల క్వశ్చన్స్ UPSC అయితే కనుక ఫ్రేమ్ చేయొచ్చు వీటి మీద. ఓకేనా. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఈస్ వెరీ స్మాల్ ఆర్టికల్. Yes. So this article is saying that UN chief is laments the plight of small islands in the climate context.
సో ఓకే, ఈ పర్టికులర్ ఆర్టికల్ మనకి జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి టాపిక్లో మనం డిస్కస్ చేస్తామన్నమాట. ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్. సో జిఎస్ పేపర్ 3లో మనం ఏంటి అని అంటే ఈ ఆర్టికల్ కంపల్సరీగా మనకి తెలియాలి. ఓకేనా అండి. ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అని అంటే, సో నౌ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ Antonio Guterres. So ఓకేనా, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ Antonio Guterres is the person. Now he is saying that small island developing states అంటే SIDS అని ఉన్నాయన్నమాట. అంటే ఏం లేదు, స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ అంటే ఇప్పుడు చూడండి, అట్లాంటిక్ ఓషన్ కానివ్వండి, పసిఫిక్ ఓషన్ కానివ్వండి, ఇండియన్ ఓషన్ కానివ్వండి, వీటిని ఆనుకుని ఉన్నటువంటి దీవులు అనమాట. సో రకరకాల దీవులు అయితే వీటిని ఆనుకుని ఉన్నాయి కదండి, అంటే కంప్లీట్లీ కోస్టల్ లై ఉన్నాయి కదా. అలాంటి చిన్న చిన్న దీవులన్నింటినీ కూడా మనం ఒక గ్రూప్గా ఫామ్ చేసి వాటిని మనం ఏమంటాము అని అంటే స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ అంటాం అనమాట. స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్. అయితే ఇప్పుడు మన సెక్రటరీ జనరల్ ఏమంటున్నారంటే, బికాస్ ఆఫ్ డ్యూ టు క్లైమేట్ చేంజ్, ఈ క్లైమేట్ చేంజ్ అవ్వటం వల్ల, బికాస్ ఆఫ్ డ్యూ టు క్లైమేట్ చేంజ్, ఓకేనా, ఆర్ బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ గ్లోబల్ వార్మింగ్, గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి కదండి. మరి గ్లోబల్ టెంపరేచర్స్ ఎప్పుడైతే పెరిగిపోతున్నాయో మనకేమవుతున్నాయి, సో ఐస్ అంతా కూడా మనకి మెల్ట్ అయిపోతుంది, గ్లేషియర్స్ అన్నీ కూడా మనకి మెల్ట్ అయిపోతున్నాయి. సో గ్లేషియర్స్ అనేటువంటివి ఎప్పుడైతే మెల్ట్ అయిపోతున్నాయో మరి ఈ కరస్పాండింగ్ ఓషన్స్కి మధ్య వీటి దగ్గర ఉన్నటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటార్కిటిక్ కానివ్వండి, ఆర్కిటిక్ కానివ్వండి, ఈవెన్ దే ఆర్ ఆల్సో సో మెల్టింగ్. మరి వాటిని ఆనుకున్నటువంటి దీవులు, ఐలాండ్ నేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏంటి అని అంటే సబ్మెర్జ్ అయిపోతున్నాయి అన్నమాట, అంటే మునిగిపోతున్నాయి ఆ పర్టికులర్ దేశాల్లో. సో ఓకేనా, అంటే ఏంటి, సో ఈ యొక్క క్లైమేట్ చేంజ్ అంటే ఈ యొక్క ఏం చెప్తున్నది, యాంటోనియో గ్యూటెరస్ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ద కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, ఇండియా అండ్ ఈవెన్ వెస్ట్ మిడిల్ ఈస్ట్, అంటే లైక్ ఫాజిల్ ఆయిల్ మీద, వీటి మీద, ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండ్ అయినటువంటి కంట్రీస్, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, వీళ్ళందరి వల్ల మీరు చేసేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్ల, ఓకేనా, మీరు చేసేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్ల, మీ మనీ వల్ల, మీరు గ్రీడ్ వల్ల ఏమవుతుంది అని అంటే కనుక, సో బికాస్ ఆఫ్ దీస్ పీపుల్ క్లైమేట్ చేంజ్ ఈస్ గెటింగ్ ఇంపాక్టెడ్, అండ్ బికాస్ ఆఫ్ దిస్ క్లైమేట్ చేంజ్ ఆల్ దీస్ ఈవెంట్స్ ఆర్ హ్యాపెనింగ్, అండ్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఈవెంట్స్ ఈ యొక్క స్మాల్ ఐలాండ్ నేషన్స్ అన్నీ మునిగిపోతున్నాయి. అంటే తప్పు ఒకళ్ళు చేస్తుంటే శిక్ష ఇంకొకళ్ళు అనుభవిస్తున్నారు. ఓకేనా, ఇది ఎంత మాత్రం న్యాయం? ఈ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ని మరి ఎవరు కాపాడతారో? ఓకేనా, మీ ఎమిషన్స్, వాళ్ళకి పాపులేషనా అంత లేదు, వాళ్ళకి ఇంత పెద్ద ఫ్యాక్టరీస్, ఇంత పెద్ద ఎమిషన్సా వాళ్ళకి లేవు, కానీ ఎవరు చేస్తున్నారు? యుఎస్ఏ, చైనా, మిడిల్ ఈస్ట్, ఇండియా, ఈ కంట్రీస్ మీరు ఎమిషన్స్ ఎమిట్ చేస్తున్నారు, కానీ ఎవరు సఫర్ అవుతున్నారు? ఈ స్మాల్ ఐలాండ్స్ సఫర్ అవుతున్నాయన్నమాట. ఇది ఎంతవరకు న్యాయం ఇది? సో ఓకేనా అండి, మీరు చేసిన తప్పుకి వాళ్ళు ఎందుకు శిక్ష అనుభవించాలి అని చెప్పి వాళ్ళ గురించి ఫేవర్గా మనకి మాట్లాడుతున్నటువంటి ఆర్టికల్ అనమాట ఇది. మీరు ఒకసారి చూసినట్లయితే చూడండి, ఎందుకంటే రీసెంట్లీ మనకి ఏంటంటే యాంటిగ్వా అండ్ యాజ్ వెల్ యాజ్ బార్బోడాలో మనకి ఏంటి అని అంటే రీసెంట్గా 4th సిడ్స్ సమ్మిట్ అయితే జరిగింది. ఓకేనా అండి, యాంటిగ్వా అండ్ యాజ్ వెల్ యాజ్ బార్బోడాలో మనకేంటి అని అంటే కనుక 4th సిడ్స్ సమ్మిట్. సిడ్స్ అంటే ఏంటి? స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్. సిడ్స్ సమ్మిట్ అయితే జరిగింది, అక్కడ ఈయన మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ Antonio Guterres said on Monday that it is obscene that small island states which are on the front line of the climate change should pay for the fossil fuel industry's greed. ఓకే, అండ్ కాంపిటీషన్ బిట్వీన్ ద మేజర్ ఎకానమీస్. ఫాజిల్ ఫ్యూయల్స్ గ్రీడ్ అంటే లైక్ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లైక్ సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, వీళ్ళ యొక్క ఆయిల్ ఇది వల్ల మనకి ఏంటి అని అంటే, వీటి వల్ల మనకి ఏంటి అని అంటే ఈ యొక్క ఎమిషన్స్, GHG ఎమిషన్స్ అనేటువంటివి మనకి రైజ్ అయిపోతున్నాయి. GHG అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. సో రైజ్ అవుతున్నాయి, రైజ్ అవ్వడం వల్ల గ్లోబల్ వార్మింగ్ రైజ్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ రైజ్ అవ్వడం, గ్లోబల్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయి, గ్లోబల్ టెంపరేచర్స్ పెరగడం వల్ల గ్లేషియర్స్ అన్నీ కూడా మెల్ట్ అయిపోతున్నాయి, గ్లేషియర్స్ అన్నీ మెల్ట్ అవ్వడం వల్ల సో వాటిని ఆనుకున్నటువంటి దీవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మునిగిపోతున్నాయి. మీరు యొక్క బికాస్ ఆఫ్ డ్యూ టు యువర్ యూనిక్ జోగ్రఫీ
puts you at the mercy of the climate chaos, rising the sea levels and as well as land degradation. Mr. Guterres said at the 4th Small Island Development States Summit at Antigua and as well as Barbuda. Climate change is an existential crisis for the entire human family, but SIDS are on the front lines. సో మొత్తం అందరికీ వరల్డ్ మొత్తానికి ఇది దెబ్బే, బట్ కానీ ఏంటి అని అంటే ఈ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్కి మాత్రం ఇంకా ఎక్కువ దెబ్బ, బికాస్ దే ఆర్ ఆన్ ద ఫ్రంట్ లైన్. సో ఫస్ట్ కొట్టుకుపోయేది వాళ్ళే అనమాట. హీ టోల్డ్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ 39 స్టేట్స్. ఫ్రెండ్స్, సిడ్స్ దేశాలు మొత్తం ఏంటి అని అంటే కనుక 39 స్టేట్స్ ఉన్నాయన్నమాట మనకి. ఓకేనా, హూజ్ పాపులేషన్ నెంబర్ రఫ్లీ అప్రాక్సిమేట్లీ 65 million people. These are people are extremely vulnerable to climate change, but they are not even rich enough to stop it on their own. So ఓకేనా, సో దే ఆర్ ద ఫస్ట్ వన్స్ ముందు ఎక్స్ప్లాయిడ్ ఇది అయ్యేది. సో దే ఆర్ ద ఫస్ట్ పీపుల్, బట్ హవెవర్ కానీ ఏంటి అంటే ఈవెన్ దే ఆర్ నాట్ ఈవెన్ రిచ్ ఎనఫ్ టు హ్యాండిల్ దట్ ఈ సిచ్యువేషన్. వన్ కీ హోప్ ఫ్రమ్ ద సమిట్ is that increased climate financing, though many criticize that slow pace of fulfilling the previous UN aid pledges. So ఓకేనా, క్లైమేట్ ఫైనాన్సింగ్ అనేటువంటిది అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంక్రీజ్డ్ క్లైమేట్ ఫైనాన్సింగ్. సో ఓకేనా, క్లైమేట్ ఫైనాన్స్ అంటే ఏంటి అంటే ఈ యొక్క స్మాలర్ నేషన్స్కి ఇవ్వడానికి మనం ఏంటి అని అంటే కనుక యునైటెడ్ నేషన్స్ ప్లడ్జెస్ అనేటువంటివి మనం చేస్తున్నాం అనమాట, UN aid pledges. సో ఓకేనా, ఆ మనీ అంతటిని కూడా మనం ఏంటి అని అంటే కనుక వీళ్ళ యొక్క రీహాబిలిటేషన్కి వాటికి సో వీటికి మనం ఏంటి అని అంటే కనుక మనీ అంతటిని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఫ్రమ్ ద క్లైమేట్ చేంజ్ పర్స్పెక్టివ్, ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ GS3 పర్స్పెక్టివ్లో మనకి ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అర్థమైంది కదా, ఆన్ వన్ హ్యాండ్ వీ హ్యావ్ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ వీ హ్యావ్ ద బిగ్గర్ ఎకానమీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండ్ అయినటువంటి ఎకానమీస్. సో ఈ ఎకానమీస్ చేసినటువంటి తప్పులు మీ యొక్క గ్రీడ్ వల్ల, ఓకేనా, మీకు మనీ కావాలి అన్న ఇది వల్ల మీరు చేసేటువంటి పనులకి సో ద అదర్ పీపుల్ ఆర్ లూజింగ్. ఎవర పీపుల్, స్మాల్ ఐలాండ్ నేషన్స్ ఆర్ లూజింగ్. సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకైతే UN చీఫ్ ఆంటోనియో గుటెరెస్ అయితే కనుక మాట్లాడుతున్నారనమాట. ఐ హోప్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈస్ క్లియర్. GS పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్, దిస్ ఆర్టికల్ మనకు వచ్చేటువంటిది. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. దట్ ఆర్టికల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద మెన్స్ట్రల్ హైజీన్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రెండ్స్, ఇది కూడా మనకి. ఈ ఆర్టికల్కి మనం ఏంటి అని అంటే కనుక 2 డైమెన్షన్స్ ఇద్దామండి ఈ పర్టికులర్ ఆర్టికల్కి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ డైమెన్షన్ ఏంటి అని అంటే కనుక అసలు ముందు చూద్దాము, మెన్స్ట్రల్ హైజీన్ ఇన్ ద ఇండియన్ ప్రెజెన్స్. సో ఇండియన్ ప్రెజెన్స్లో అగైన్ మనం ఇప్పుడు చూసినట్లయితే మనకి ఇది కూడా అగైన్ సో GS పేపర్ 2. ఓకే, సో అది మనకి కాన్స్టిట్యూషన్కి సంబంధించి వస్తుంది, బికాస్ లైక్ ప్రెజెన్స్ యాజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్ వీటిగా కూడా వస్తుంది మనకి. అండ్ యాజ్ వెల్ యాజ్ ద విమెన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కూడా మనం ఏంటి అని అంటే ఈ టాపిక్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో ద మెన్స్ట్రల్ హైజీన్ ఇన్ ద ఇండియన్ ప్రెజెన్స్లో సో జనరల్లీ మెన్స్ట్రేషన్, ఓకేనా, మెన్స్ట్రల్ స్టేజ్. సో దిస్ ప్రాసెస్ ఈజ్ బేసికల్లీ ఏ న్యాచురల్ బయాలజికల్ ప్రాసెస్ కదండి, న్యాచురల్ బయాలజికల్ ప్రాసెస్ ఇన్ విమెన్. ద మెన్స్ట్రేషన్, బయోలాజికల్, న్యాచురల్ అండ్ యాజ్ వెల్ యాజ్ బయోలాజికల్ ప్రాసెస్ ఇన్ విమెన్. So there is a dire need to provide the respect from the society. So particularly there is a dire need with respect to the marginalized and as well as the poor community women. వీళ్ళకి ఏంటి అని అంటే కనుక బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు క్వాలిటీ శానిటేషన్, ల్యాక్ ఆఫ్ క్వాలిటీ శానిటేషన్ లేకపోవటం వల్ల చాలామంది ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారనమాట. ఈ ఆర్టికల్ స్పెసిఫిక్గా ఏంటి అని అంటే విమెన్ ప్రిజనర్స్ గురించి, ఇండియన్ ప్రిజన్లో ఉన్నటువంటి విమెన్ ప్రిజనర్స్ గురించి స్పెసిఫిక్గా మనకి ఆర్టికల్ అయితే మెన్షన్ చేస్తుంది. వాళ్ళ యొక్క పరిస్థితులు ఎంత దీనంగా ఉన్నాయి, ఏం చేయాలి అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ ఆర్టికల్ అంతా కూడా మనకి మెన్షన్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ ఆర్టికల్ గురించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏంటి అని అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రెజెన్స్ గురించి మాట్లాడితే యూ షుడ్ బి వెరీ క్లియర్ దట్ ఇది ఈవెన్ మొన్న UPSCలో 2023లో కూడా అడగడం అయితే జరిగిందండి. యూ నీడ్ టు బి వెరీ క్లియర్ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ స్టేట్ సబ్జెక్ట్. ఏంటి స్టేట్ సబ్జెక్టు? 2 నిమిషాలు అంతే. సో వీ హ్యావ్ మనకి ఏంటి అని అంటే 3 రకాల లిస్ట్స్ ఉంటాయన్నమాట.
ఓకేనా. ద ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే యూనియన్ లిస్ట్, సెకండ్ వన్ వచ్చేసి స్టేట్ లిస్ట్, థర్డ్ వన్ వచ్చేసి కాంకరెంట్ లిస్ట్. ఓకేనా. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కాంకరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్లో ఏంటి అని అంటే లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆన్ విచ్ ఓన్లీ పార్లమెంట్ కెన్ మేక్ ద లా. యూనియన్ లిస్ట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఏంటి ఆ డీటెయిల్స్ అండ్ ఎటిక్రిటీస్ అన్నీ వద్దు. యాజ్ ఆఫ్ నౌ లెట్ us బీ వెరీ బ్రీఫ్ హియర్. యూనియన్ లిస్ట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి వాటి మీద ఓన్లీ పార్లమెంట్ మాత్రమే లా చేయగలదు. అలాగే స్టేట్ లిస్ట్ అంటే స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద ఓన్లీ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ or else if there is a council then council also can do the law. అంటే స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని పార్లమెంట్ టచ్ చేయకూడదు. సో దట్ ఈస్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మాత్రమే లా చేయగలదు. వాట్ ఈస్ కాంకరెంట్ లిస్ట్ అంటే ఏంటి అని అంటే బోత్ పార్లమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లెజిస్లేచర్. both parliament and the state legislature can make the law అనమాట. ఓకేనా. దట్ ఈస్ వాట్ ఈస్ కాంకరెంట్ లిస్ట్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. దేర్ ఆర్ 3 లిస్ట్స్ అని చెప్పేసి ఉన్నాయన్నమాట. ఎక్కడున్నాయి మనకి 7th షెడ్యూల్లో ఉన్నాయి. సో దేర్ ఆర్ 3 లిస్ట్స్ అండర్ 7th షెడ్యూల్. ద ఫస్ట్ వన్ ఈస్ యూనియన్ లిస్ట్, సెకండ్ వన్ ఈస్ స్టేట్ లిస్ట్ అండ్ ద థర్డ్ వన్ ఈస్ కాంకరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ అంటే ఓన్లీ పార్లమెంట్ మాత్రమే ఆ సబ్జెక్ట్స్ మీద లా చేయగలదు. స్టేట్ లిస్ట్ అంటే ఆ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద ఓన్లీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లా చేయగలరు. మరి కాంకరెంట్ లిస్ట్ అంటే బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ కెన్ మేక్ ద లాస్. ఇప్పుడు పైకి వద్దాం. ప్రెజెన్స్ అనేటువంటి సబ్జెక్టు స్టేట్ సబ్జెక్టు అంటే అర్థం ఏంటంటే స్టేట్ లిస్ట్లోకి మాత్రమే వస్తుంది. స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్ మీద మరి ఎవరు మాత్రం లా చేయగలరు? స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మాత్రమే లా చేయగలదు. అంతేనా. స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్టు మీద ఓన్లీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్లస్ లెజిస్లేటివ్ కౌన్సిల్, స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే టేక్ కేర్ తీసుకోగలవు అనమాట. సో బికాజ్ యూనియన్ గవర్నమెంట్ ఆర్ ద పార్లమెంట్ హ్యాస్ నో కంట్రోల్ ఓవర్ ఇట్. ఓకేనా. మన కంట్రీలో ప్రెజెన్స్ యాక్ట్ 1894. ఫ్రెండ్స్ ఇది ఎగ్జాక్ట్ క్వశ్చన్ మొన్న అయితే కనుక యూపీఎస్సీలో ఒకరికైతే అడిగారనమాట. ఎగ్జాక్ట్ క్వశ్చన్, ఇటువంటి చేంజెస్ కూడా వాళ్ళు ఏం చేయలేదన్నమాట. ఓకేనా. ప్రెజెన్స్ యాక్ట్ 1894 అని చెప్పేసి మనకైతే కనుక యాక్ట్ అయితే ఉంది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ విచ్ ఈజ్ లైక్ మేనేజ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ప్రెజెన్స్. Management and as well as administration of the presence. Management and as well as administrations of the presence are taken care by the state governments only. They are under the purview of the state governments only. So that you have to understand. Okay na. Alage manaki enti ani ante kanaka అండ్ ఈ పర్టికులర్ యాక్ట్ ఉంటుంది. అండ్ అలాగే ఏ స్టేట్కి ఆ స్టేట్ ప్రెజెంట్ మాన్యువల్ ఉంటుందన్నమాట. సో ఏ స్టేట్కి ఆ స్టేట్ ప్రెజెంట్ మాన్యువల్ అయితే కనుక ఉంటుంది. సో ఓకేనా. వీటిని ఆధారంగా చేసుకుని ఆ పలానా ఏ స్టేట్కి ఆ స్టేట్ రూల్స్ అన్నీ కూడా మనకి ఉంటాయన్నమాట. ఈ ఆర్టికల్లో ఏంటి అని అంటే కనుక దాని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ యొక్క ప్లైట్ ఎంత ఇదిగా ఉంది, వాళ్ళ యొక్క ఈ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉన్నది అనేది మాట్లాడుతున్నారు అనమాట. ఇక్కడ చూడండి. ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా దేని గురించి చెప్తుంది అని అంటే కనుక మనకి విమెన్ ఆల్ ఓవర్ ఇన్ జనరల్గా చెప్తున్నారనమాట. నాట్ కన్సర్న్ విత్ విమెన్ ప్రిజనర్స్. సో ఓకే. నా కన్సర్న్ విత్ ఏం చెప్తున్నారంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని చెప్పేసి అయితే 2019-20 డేటా అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఈ డేటా ప్రకారం ఏంటి అని అంటే 8 out of 10 యంగ్ విమెన్, 8 out of 10 యంగ్ విమెన్ మీరు తీసుకున్నట్లయితే ఇన్ ద రిప్రొడక్టివ్ ఏజ్. సో దే ఆర్ నౌ యూజింగ్ ద సేఫ్ మెన్స్ట్రల్ హైజీన్ ప్రొడక్ట్స్. సో ప్రతి 10 మందిలో 8 మంది దే ఆర్ యూజింగ్ ద సేఫ్ హైజీన్ ప్రొడక్ట్స్ అయితే కనుక యూస్ చేస్తున్నారు. దట్ ఈస్ యాక్చువల్లీ ఎ గుడ్ థింగ్ ఆబ్వియస్లీ, రైట్? ఎస్, బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇనిషియేటివ్స్ దట్ ఆర్ టేకెన్ బై గవర్నమెంట్. అలాగే వైల్ అర్బన్ ఏరియాస్ అండ్ సెర్టెన్ అదర్ డెమోగ్రఫిక్స్ హ్యావ్ ఆల్సో సీన్ ద ఇంప్రూవ్డ్ యూసేజ్. So okay na, of menstrual hygiene products. So the plight while urban areas and certain demographics have seen the improved usage of menstrual hygiene products. So the plight of one of the most marginalized populations, the women in Indian prisons, remains overlooked. వేళ్ళ పరిస్థితుల్లో మాత్రమే
సో పట్టించుకోవట్లేదు ఎవరో కూడా అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే విమెన్ ప్రిజనర్స్ యొక్క వాళ్ళ యొక్క డైర్ సిచ్యువేషన్స్ని ఈ ఆర్టికల్ ఏంటి అంటే మనకి హైలైట్ చేస్తుంది అనమాట. ఓకేనా అండి. ఇన్ ఏ సొసైటీ వేర్ ప్రిజనర్స్ ఆర్ డీమ్డ్ అన్వర్తీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఫీమేల్ ప్రిజనర్స్ ఆర్ అట్ ఈవెన్ గ్రేటర్ ఇన్జస్టిస్. జనరల్గా మనం ఏంటి అని అంటే మన సొసైటీలో మనం ఇప్పుడు జైలుకి వెళ్ళారు వాళ్ళు సో అండ్ సో క్రైమ్ చేసి జైలుకి వెళ్ళారు అని అంటే మనం ఏంటి అని అంటే వీ ట్రీట్ దెమ్ యాజ్ వెరీ వెరీ ఇన్ఫీరియర్ పీపుల్. అంటే వాళ్ళకి అసలు జీవించే హక్కు కూడా వాళ్ళకి లేదు, వాళ్ళు అసలు బతకడం అనవసరం అసలు ఇంకా అనేలాగా మనం చూస్తాం అనమాట. అందులోని విమెన్ ప్రిజనర్స్ అంటే మన చూపు ఏంటంటే ఇంకా డౌన్ అయిపోతుంది అనమాట, మనం ఇంకా చులకనగా చూస్తాం వాళ్ళని. ఓకేనా. సో అదే మాట్లాడుతున్నారనమాట ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి. సొసైటీ క్లింగ్స్ టు అన్ అన్రియలిస్టిక్ స్టాండర్డ్ ఆఫ్ ఫిమేల్ ప్యూరిటీ. సో సొసైటీ అనేటువంటిది ఏం చేస్తుంది, రిఫ్యూజింగ్ టు యాక్సెప్ట్ దాట్ ఉమెన్ టూ కెన్ కమిట్ ద క్రైమ్స్. సో సొసైటీ ఏంటి అంటే ఒక బెంచ్ మార్క్ పెట్టేసింది అనమాట. సో విమెన్ అనేటువంటి వాళ్ళు క్రైమ్స్ చేయడం అనేటువంటిది జనరల్లీ అసలు జరగదు, సో అది వెరీ వెరీ రేరు. అలా ఎవరైనా క్రైమ్స్ చేసినట్లయితే కనుక ఇంకా అసలు వాళ్ళు బ్రతికేటువంటి వాళ్ళకి అర్హత కోల్పోయినట్టే వాళ్ళు ఇంకా అనేలాగా సొసైటీ ట్రీట్ చేస్తుంది వాళ్ళని, ఎవరో పట్టించుకోరు వాళ్ళని అని చెప్పి ఈ బయాస్ అయితే కనుక మనకు ఉంది. వాళ్ళకు కూడా బేసిక్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. సో ఓకేనండి, దే ఆర్ ఆల్ విమెన్. సో దేర్ బేసిక్ న్యాచురల్ ప్రాసెస్ని మనం అయితే కనుక ఇగ్నోర్ చేయకూడదు అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే మనకు చెప్తుందన్నమాట. ఓకేనా. స్టేటస్ వచ్చేసి ప్రెజెన్స్లో ఎలా ఉంది అనేది మాట్లాడారు నెక్స్ట్ ఇంపార్టెంట్ పారాలో. అకార్డింగ్ టు ద నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దెర్ ఆర్ 23,000 విమెన్ ఇన్ ద ఇండియన్ ప్రెజెన్స్. సో మన ఇండియన్ ప్రెజెన్స్లో 23,000 మంది ఈ రోజున ఉన్నారటండి విమెన్ ప్రిజనర్స్. అవుట్ ఆఫ్ దెమ్ 77%, చూడండి, అవుట్ ఆఫ్ 23,000 విమెన్ హూ ఆర్ దేర్ ఇన్ ద ఇండియన్ ప్రెజెన్స్, అబౌట్ 77%, ఆల్మోస్ట్ 80% పీపుల్ మనకి ఏంటంటే రీప్రొడక్టివ్ ఏజ్లో ఉన్నారు, అంటే 18 to 50 years. అంటే సో ద మెన్స్ట్రేషన్ స్టేజ్లోనే ఉన్నారనమాట వాళ్ళు. సో దే ఆర్ లైక్లీ టు దే ఆర్ రెగ్యులర్ మెన్స్ట్రేటర్స్ దే ఆర్ యాక్చువల్లీ. కానీ వాళ్ళకి శానిటరీ నాప్కిన్స్కి యాక్సెస్ కానివ్వండి, సో కంప్లీట్లీ ఇన్యాక్సెసిబుల్ అయిపోయిందనమాట. ఈవెన్ దో ప్రొవైడ్ చేసిన ద క్వాలిటీ ఈజ్ వెరీ సబ్స్టాండర్డ్. ఎందుకంటే ప్రెజెన్స్ అన్నీ కూడా ఏంటి అని అంటే ఎవరైనా ఏవో NGOs డొనేట్ చేసినటువంటి వాటి మీదో లేకపోతే ఇంకో వాటి మీద ఆధారపడి ఇది చేస్తున్నారు తప్ప వాళ్ళకంటూ క్వాలిటీ స్టాండర్డ్ ఇవైతే కనుక ప్రొవైడ్ చేయట్లేదు. సో అయితే మనకి ఇంకో పాయింట్ చెప్పారు ఏంటంటే కనుక 2016లో మనకి ఏంటి అని అంటే మోడల్ ప్రెజెంట్ మాన్యువల్ అని చెప్పి తీసుకొచ్చిందనమాట సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే మోడల్ ఎందుకంటే మరి ప్రెజెంట్ స్టేట్ సబ్జెక్ట్ కదా. మరి ప్రెజెంట్ స్టేట్ సబ్జెక్ట్ అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు కదా, వాళ్ళు జస్ట్ మోడల్లా మాత్రమే చేయాలి. దాన్ని ఆధారంగా చేసుకుని మిగతా స్టేట్ గవర్నమెంట్స్ చేసుకోవాలన్నమాట. సో ఓకేనా. సో అందుకని 2016లో మోడర్న్ ప్రెజెంట్ లా అయితే కనుక తీసుకురావడం అయితే జరిగింది. సో దాంట్లో క్లియర్గా చెప్పారు, రికమెండేషన్స్ అన్నీ మెన్షన్ చేశారు. కానీ ఏ స్టేటు కూడా సరిగ్గా ఫాలో అవ్వట్లేదు, వాటిని ఫాలో అవ్వాలి అని చెప్పి మనం ఈ ఆర్టికల్ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా అయితే then finally what needs to be done is something that is also very very important from your mains perspective అనమాట. సో దే విల్ సీ, ఇది మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్ తీసుకొచ్చేస్తారండి. సో ఇండియన్ ప్రెజెన్స్లో విమెన్ యొక్క సిచ్యువేషన్ వెరీ డైర్ నీడ్. మెన్స్ట్రల్ హైజీన్ కూడా లేదు. ఓకేనా. వాళ్ళకి వెరీ ఈ యొక్క క్వాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్ నాప్కిన్స్ యాక్సెస్ కూడా లేదు. సో వాళ్ళ యొక్క ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ సో దానికి సంబంధించిన పాసిబుల్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో చెప్పండి అని చెప్పి చెప్తారనమాట. ఓకేనా. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వీళ్ళు సజెస్ట్ చేస్తున్నది ఏంటి అని అంటే కనుక ఖచ్చితంగా ఈ 2016 మోడల్ ప్రెజెంట్ మాన్యువల్ని ఇంప్లిమెంట్ చేయాలి మొత్తం ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే అది వాళ్ళ యొక్క సబ్జెక్ట్ కాబట్టి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి, నెక్స్ట్ ఇంపార్టెంట్ సొల్యూషన్ ఏంటి అని అంటే కనుక ద పబ్లిక్ హెల్త్ అథారిటీస్ని, ప్రెజెంట్ అడ్మినిస్ట్రేటర్స్ని, సో వీళ్ళిద్దరూ కలిసి కూర్చుని ఒక కాంప్రిహెన్సివ్ స్ట్రాటజీ ఒకటి డెవలప్ చేయాలి. సో దట్ వీళ్ళకి ఎవ్రీ మెన్స్ట్రల్ పీరియడ్లో వాళ్ళకి హైజీనిక్ ప్రొడక్ట్స్ని మనం యాక్సెస్ ఇచ్చేలాగా అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అనమాట. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే సో ఎవిడెన్స్ అనేటువంటిది లేదు, ఎంపెరికల్ ఎవిడెన్స్ లేదు, ఎంతమంది ఎంతలా సఫర్ అవుతున్నారు అనేటువంటిది ఎవిడెన్స్ అనేటువంటిది లేదు. సో దీని మీద తరో రీసెర్చ్ చేసి ఒక రిపోర్ట్ని తీసుకొచ్చి ఆ రిపోర్ట్ మీద ఇమీడియట్గా యాక్ట్ చేయాలి మనము. సో దట్ మనం ఏంటి అని అంటే కనుక వాళ్ళని మర్చిపోము, వాళ్ళని వదిలేయము అలాగా. సో వాళ్ళ సఫరింగ్స్కి అంటే సో వాళ్ళ
సఫరింగ్స్కి వాళ్ళని వదిలేయం అని చెప్పడమే ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ అండర్స్టాండింగ్ అనమాట. సో ఓకేనా అండి, మెన్స్ట్రల్ హైజీన్ ఇన్ ఇండియన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడాలి. సో దీస్ ఆర్ 2 ఆస్పెక్ట్స్. మనకి ఇండియన్ ప్రెజెన్స్ గురించి ఏంటి అనేటువంటిది మాట్లాడాను, విమెన్ రిలేటెడ్ ఇష్యూ ఆస్పెక్ట్ వాళ్ళ యొక్క సఫరింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. వన్స్ అగైన్ ప్రెజెన్స్ ఈజ్ బేసికలీ ఏ స్టేట్ సబ్జెక్ట్ అండి. సో దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ థింగ్స్, దట్ ఈస్ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ యాజ్ వెల్ as కాంకరెంట్ లిస్ట్. సో ఓకేనా, ప్రెజెన్స్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్. సో మన కంట్రీలో స్టేట్ గవర్నమెంట్స్ దాన్ని డీల్ చేస్తూ ఉంటాయి. ప్రెజెన్స్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ అంతా కూడా ప్రెజెన్స్ యాక్ట్ 1894 ద్వారా మనకి రన్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఎవ్రీ స్టేట్ వాళ్ళ ఓన్ ప్రెజెంట్ మాన్యువల్స్ని తయారు చేసుకుంటారు, వాటిని ఆధారంగానే ఇది చేస్తారు. ఎప్పుడన్నా ఒక రికమెండేషన్ ఏంటి, మోడల్ ప్రెజెంట్ మాన్యువల్ ఆఫ్ 2016 ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిష్ చేసిందో వాటిని ఖచ్చితంగా మనకి ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్స్ అయితే కనుక ఇంప్లిమెంట్ చేయాలి. సో ఓకే, దిస్ ఈజ్ ఆల్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు మెన్స్ట్రల్ హైజీన్ ఇన్ ద ఇండియన్ ప్రెజెన్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. అర్థమైంది అని చెప్పేసి నేను అనుకుంటాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక, సో ద లాస్ట్ అండ్ ఫైనల్ ఆర్టికల్. సో వెరీ స్మాల్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ఏంటి అని అంటే దేని గురించి అని అంటే కనుక, జస్ట్ ఏ మినిట్. ఎస్, ఈ ఆర్టికల్ దేని గురించి అని అంటే కనుక, సో ఫర్గెట్ అబౌట్ పాలిటిక్స్ బట్ వీ విల్ టాక్ అబౌట్ ద పాలిటీ పార్ట్ ఓన్లీ. బీజేపీస్ యాడ్స్ ఎగెన్స్ట్ ద ట్రైనమూల్ ప్రిమా ఫేసి డిస్పారేజింగ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో డ్యూరింగ్ ది ఎలక్షన్ ప్రాసెస్, సో మనకి ఏంటి అని అంటే కనుక వాట్ ఎవర్ ద XYZ పార్టీ సో మేకింగ్ ఎనీ కమెంట్స్ ఆన్ ABC పార్టీ. సో మీరు తీసుకున్నట్లయితే కనుక ఎలాంటి కమెంట్స్ అన్వెరిఫైడ్, ఎలాంటి కమెంట్స్ చేయకూడదు అనేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇక్కడ చెప్పిందనమాట. ఇటువంటివి ఏవి కూడా ఏ పార్టీ కూడా ఇంకొక పార్టీ మీద చేయకూడదు. ఏ పార్టీ చేయకూడదు ఎక్సెప్ట్ ఫ్రమ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆన్ ద జనరల్ కండక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్. బీట్ పొలిటికల్ పార్టీస్ కానివ్వండి లేకపోతే క్యాండిడేట్స్ కానివ్వండి, వాళ్ళు ఏమేమి చేయకూడదు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫోర్స్లో ఉన్నప్పుడు అనేది మెన్షన్ చేస్తున్నారనమాట. పాయింట్ నెంబర్ 1, criticism of other political parties when made shall be confined to their policies and programs, past record and as well as work. మీరు ఇంకొక పార్టీని క్రిటిసైజ్ చేయండి, ఇంతకు ముందు గవర్నమెంట్ ఆ పార్టీలో ఉంటే కనుక మీరు క్రిటిసైజ్ చేయండి, దట్ ఈస్ ఫైన్. కానీ మీ క్రిటిసిజమ్స్ అంతా వేటి వరకు రిస్ట్రిక్ట్ అయ్యి ఉండాలంటే వాళ్ళు అంటే ఆ ప్రీవియస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి ఆ గవర్నమెంట్ పెట్టినటువంటి పాలసీస్ మీద లేకపోతే ప్రోగ్రామ్స్ మీద లేకపోతే వాళ్ళు చేసినటువంటి వర్క్ మీద దాన్ని మాత్రమే క్రిటిసైజ్ చేయాలి. ఓకే, మరి ఏం చేయకూడదు? రిఫ్రెయిన్ ఫ్రమ్ క్రిటిసిజింగ్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రైవేట్ లైఫ్. అంటే వాళ్ళ యొక్క ప్రైవేట్ లైఫ్ ఎలా ఉంది, ఓకేనా అండి, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ మీద వాళ్ళ పర్సనల్ థింగ్స్ మీద మనం ఏంటి అని అంటే కనుక పబ్లిక్ స్పియర్లో మనము డిస్కస్ చేయకూడదు, క్రిటిసైజ్ చేయకూడదు. బికాస్ ఎందుకంటే అది కంట్రీ యొక్క డెవలప్మెంట్కి అదే ఎలాగ ఉపయోగపడుతుంది కదా వాళ్ళ యొక్క పర్సనల్ థింగ్స్. సో ఇట్స్ దేర్ ఓన్ పర్సనల్ లైఫ్. సో వీ షుడ్ నాట్ ఇంట్రూడ్ ఇన్ టు దట్ పర్టికులర్ పర్సనల్ లైఫ్. వాళ్ళు యాజ్ ఎ గవర్నమెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు, సో ఓకేనా అండి, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్గా ఉన్నప్పుడు ఏమేమి యాక్టివిటీస్ చేశారు, ఓకేనా, ఆ యాక్టివిటీస్ని మాత్రమే క్రిటిసైజ్ చేయండి. అంతే తప్ప వాళ్ళ ఓన్ ప్రైవేట్ లైఫ్ నాట్ కనెక్టెడ్ విత్ ద పబ్లిక్ యాక్టివిటీస్ ఆఫ్ ద లీడర్స్ ఆర్ వర్కర్స్ ఆఫ్ అదర్ పార్టీస్. సో ఓకేనా, వాళ్ళ యొక్క ప్రైవేట్ లైఫ్ని మాత్రం మనం ఏంటి అని అంటే కనుక డిస్కస్ చేయకూడదు. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తోంది, క్రిటిసిజం ఆఫ్ అదర్ పార్టీస్ or their workers based on unverified allegations or distortion should be avoided. అంటే ఏదో బేస్లెస్ ఎలిగేషన్ ఏదో వచ్చిందనుకోండి, ఏదో చేశారనో లేకపోతే ఏదో చెందారనో ఏదో ఒక పుకారు, ఒక అలిగేషన్, ఆ అలిగేషన్ పెట్టుకుని నిజంగా అది అలిగేషన్ అనేటువంటిది ఎప్పుడు ప్రూవ్ అవ్వాలి, అది కోర్టులో ట్రయల్ జరగాలి. ఆ తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక సో నిజంగా కోర్టు నమ్మి సెంటెన్సింగ్ ఇస్తే కనుక సో దట్ ఈస్ హౌ ప్రాసిక్యూట్ చేసినట్లయితే కనుక దట్ ఈస్ హౌ సో ద ట్రూత్ విల్ కమ్ అవుట్. అంతే కదా, అప్పటి వరకు మనం ఏంటి అని అంటే కనుక సో ప్రతి దోషిని కూడా అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ వీ ట్రీట్ హిమ్ యాజ్ ఏ సో మనం నిర్దోషిగానే ట్రీట్ చేస్తాం అనమాట. సో మరి అలాంటప్పుడు మనం ఏంటి అని అంటే నువ్వు చేసావు అని చెప్పేసి వాళ్ళని మనం ఏంటి అని అంటే కనుక క్రిటిసైజ్ అయితే చేయకూడదు. అన్వెరిఫైడ్ క్లెయిమ్స్, అన్వెరిఫైడ్ ఎలిగేషన్స్, సో ఓకేనండి, బేస్లెస్ ఎలిగేషన్స్, సో అంటే ఏ ఆధారము లేని ఏ ఎవిడెన్సు లేనటువంటి అలిగేషన్స్ని మనం వేరే వాళ్ళ మీద చేయకూడదు. వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ మీద మనం కమెంట్ చేయకూడదు. వాళ్ళ ఓన్లీ పబ్లిక్ స్పియర్లో పబ్లిక్కి రెస్పాన్సిబుల్ ఉన్నప్పుడు ఏమేం చేశారు, యాక్టివిటీస్ ఏం చేశారు గవర్నమెంట్కి సంబంధించి, సో ఓకేనా అండి, వాటిల్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ని నువ్వు పైకి తీసి వీళ్ళు ఇలా చేశారు మేమైతే ఇలా చేస్తాము అని చెప్పి నువ్వు చెప్పాలే తప్ప మీరే అంతే తప్ప ఎటువంటి ఇది కూడా మీరు చేయకూడదు అని చెప్పేసి సో ఈ ఆర్టికల్లో మనకైతే కనుక చెప్తున్నారనమాట. ఓకేనా అండి, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఎస్, సో ఫ్రెండ్స్
అర్థమైంది అని అనుకుంటాను నేను. ఇవి మనకి ఈరోజు ఏంటంటే ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనమాట. సో ఫ్రెండ్స్, మనం అలాగే 1 జూన్ నుంచి మనం ఏంటి అని అంటే కనుక సో కొత్త కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అయితే కనుక మనం స్టార్ట్ చేస్తున్నాము. సో ఓకేనా అండి. ఇక్కడ ఏంటి అని అంటే మనం దీంట్లో మాత్రమే ఓన్లీ హిందూ అనాలిసిస్ మాత్రమే చేస్తూ ఉన్నాము. కానీ హిందూ అనాలిసిస్ ఓన్లీ అగైన్ 50% మాత్రమే. నేను నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా. ద రెస్ట్ అదర్ 50% మనకేంటి అని అంటే హిందీ న్యూస్ ఆన్ ఏఐఆర్ కానివ్వండి, పిఐబి కానివ్వండి, డౌన్ టు ఎర్త్ కానివ్వండి, ఈ సోర్సెస్ అన్నిటి నుంచి కూడా మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అవుతూ ఉంటాయి. వాటి నుంచి కూడా మనకైతే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఓకేనా. సో వీ షుడ్ నాట్ మిస్ దెమ్. సో దట్ మనం ఏంటి అని అంటే ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో దీస్ ఆర్ యాక్చువల్లీ లైవ్ క్లాసెస్. ఈ లైవ్ క్లాసెస్లో మనకి ఏంటి అని అంటే కనుక అవి కూడా మనం కవర్ చేస్తాం. సో హిందూ న్యూస్ అనాలిసిస్ ఇక్కడ యూట్యూబ్లో మీకు కవర్ అయిపోతుంది. ఆ ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి అక్కడ కవర్ అవుతాయి. సో దట్ విల్ బీ వెరీ ఒక పవర్ ప్యాక్డ్ ప్రిపరేషన్గా మనకైతే కనుక ఉంటుందన్నమాట. సో ఓకేనా. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటాను. సో నిజంగా మీకు అర్థమైంది, ఒక వాల్యూ అడిషన్ మీకు జరిగింది మీ ప్రిపరేషన్లో అయితే జస్ట్ గివ్ మీ ఎ లైక్ అండ్ యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్ టు ద వీడియో. ఓకేనా అండి. సో మీకు నచ్చింది అని చెప్పేసి కమెంట్ పెట్టండి. లేదు అని అంటే ఇంప్రూవ్ చేయాలి అనుకుంటే ఇంకా ఇంప్రూవ్ చేస్తాము. డెఫినెట్లీ ద మోస్ట్ ఇన్స్టిట్యూషన్ తరపున మీకు ఏంటి అని అంటే కనుక ద మోస్ట్ వాల్యుబుల్ రిసోర్సెస్ మేము ప్రొవైడ్ చేయాలి. సో దట్ తెలుగు పీపుల్ అందరికీ కూడా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేటువంటిది అఫోర్డబుల్గా, క్వాలిటేటివ్గా ఢిల్లీలో అక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా మన ఇంట్లోనే కూర్చుని చదువుకోగలిగే కెపాసిటీని మనం ఇవ్వాలి అనేటువంటిదే మన ఆలోచన అనమాట ఇక్కడంతా కూడా. ఐ హోప్ యు ఆర్ విత్ మీ. ఓకేనా అండి. సో ఎస్, ఇంకేం మాట్లాడుకోవాలి. నిన్న మైక్ ఇష్యూకి సంబంధించి కొన్ని ఇష్యూస్ అయితే వస్తున్నాయండి. వాయిస్ అంత క్లియర్గా లేదు అని చెప్పేసి చెప్తున్నారు, లో అయిపోతుంది అని చెప్పి. సో కొత్త మైక్ అయితే ఆర్డర్ చేశాను. సో ఓకేనా, న్యూ మైక్ తీసుకోగానే సో మీకు ఆ ఇష్యూ కూడా రెక్టిఫై అవుతుంది. ఓకేనా అండి. ఎస్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ యూ. బై బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.